సో హాయ్ గైస్, అందరు బాగుండ్రా అని ఆశిస్తున్నాం. సో గైస్, లైవ్ అనేది ఇంకా కొద్దిసేపట్లో స్టార్ట్ చేసాం. అండ్ హ్యాపీ టు సీ యూ ఆల్ గైస్. వెయిటింగ్ ఫర్ ద లైవ్ అండ్ మీ ఒపీనియన్ షేర్ చేయడానికి వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చి మీ పార్టిసిపేషన్ చేస్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గైస్, ఎవరైతే వీడియో చూస్తుండ్రో లైవ్లా ఆఫ్లైన్లా, ఈ వీడియో ఆఫ్లైన్ పోయినాక కూడా చాలా హ్యాపీ. మీ అందరూ ఇది ఒక కొత్త ప్లాట్ఫామ్, ఫస్ట్ టైం మనం ఓటింగ్ వరకే కాదు ఈసారి మనం కూడా ఒక మాట్లాడవచ్చు, ఒక ప్లాట్ఫామ్ అదే నేను క్రియేట్ చేసిన మీ అందరి కోసం. సో డెఫినెట్లీ గైస్ వచ్చి మాట్లాడండి. ఇక్కడ ఒకటే గైస్, కొంచెం లాంగ్వేజ్ చూసుకోండి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ గురించి మీరు వచ్చి మాట్లాడండి. ఎందుకంటే మనం మనుషులం, అందరం మంచోళ్ళమే. సిచ్యువేషన్స్ బట్టి మారుతాం. అగ్రెసివ్నెస్ ఎవ్రీథింగ్ నడుస్తూనే ఉంటుంది మన దాంట్లో. ఇంకా ఇమోషన్స్, లవ్స్ అన్నీ షేర్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ అ ప్లాట్ఫామ్ గైస్. లెట్ అస్ స్పీక్ అబౌట్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ బిగ్ బాస్ మీ ఒపీనియన్స్ ఏంది, మీరు ఓరికి ఓటేషన్, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఇంకా కొద్దిసేపట్లో లైవ్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇంకా కొన్ని పాయింట్స్ గైస్, మీ కోరికన్నా కొలాబరేషన్ నన్ను రీచ్ కావాలంటే ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది మెన్షన్ చేసినాం. సో అక్కడ నుంచి డైరెక్ట్ నన్ను రీచ్ అయ్యి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ బెల్ ఐకాన్ పైన డెఫినెట్లీ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. అండ్ ఫర్ కొలాబరేషన్ ఆన్ స్పాన్సర్షిప్ ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ గైస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. Hello, hi guys. Hello, episode on చూసినట్టే ఉన్నారు. Save your t-shirt for Mega Chief of the last time. సో ఈరోజు మాట్లాడేసుకుందాం. మనం ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి మీ లైక్ నెంబర్ మెన్షన్ చేయండి. మీ people ఓవర్ మెన్షన్ ద లైక్ నెంబర్. థ్యాంక్ యూ. హ్యాష్ BB8 అని కూడా టైప్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ పెన్ నెంబర్స్ కూడా ఇన్వైట్ చేసేస్తాను. లింక్ ఆల్రెడీ పేస్ట్ చేశాను. If anyone didn't see the link, again I'm pasting the link. You can join through this link. Okay. Hi Manish. Hi Manish. Yeah. Hi. ఎలా అనిపించింది వాళ్ళ ఎపిసోడ్? యా గుడ్, మంచిగానే అనిపించింది. అండ్ టుడే ఈరోజు నబిల్ అండ్ యష్మి గేమ్ వచ్చేసి ఫుల్లీ లైక్ నామినేషన్స్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఏదో ఇండివిజువాలిటీ ప్రూవ్ చేసుకోవాలనే గేమ్ లో చూపించారేమో అనిపించింది. అలానే అనిపించింది. అండ్ వాళ్ళకి సపో అక్కడ మనకి గ్రూప్ గేమ్ ఆడినట్టుగా అనిపించింది. వాళ్ళ గ్రూప్ గేమ్ అంటే ఈ గేమ్, దిస్ గేమ్ ఈ సెట్ ఫర్ గ్రూప్ గేమ్ అనిపించింది. యాక్చువల్లీ ఈ గేమ్ ఆడాల్సిందే గ్రూప్ గేమ్ వల్ల. 1 vs 10 పోవడం ఈస్ లైక్ అది డమ్నెస్సే కదా. ఇప్పుడు సమ్ యూ హ్యావ్ టు గ్రూప్ అప్ అండ్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ టీ షర్ట్. మెయిన్ కాన్సెప్ట్ ఆ గేమ్ కాదు, గ్రూప్ గేమ్. అండ్ అబ్జర్వ్ చేస్తుంటే ఫ్యూ ఆఫ్ ద కామెంటర్స్ మీరు కామెంట్స్ కూడా చూస్తున్నా, లైక్ కొంతమంది గ్రూప్ గేమ్ స్టార్ట్ చేశారు అండ్ బజ్ కూడా అలా అనిపించింది. దే ఆర్ గేమ్ ప్లేయింగ్ ద గ్రూప్ గేమ్. వాట్ ఆర్ ద ఒపీనియన్స్? బికాస్ వాళ్ళని కూడా మాట్లాడదు కాబట్టి మీరేమంటారు? హలో, వాయిస్ లో ఆడియో కొంచెం లో కాదు, కొంచెం క్లియర్ గా వినబడట్లేదు ఆడియో. ఏదో డిస్పర్షన్. హలో, ఇప్పుడు ఓకేనా? రిపీట్ వాట్ యు సెడ్. ఓకే. బికాస్ ఈ గేమ్ ఇందాక మనిషి ఉన్నట్టు 1 vs 10 బికాస్ ఆఫ్ నాది పోతే ఇప్పుడు ఇన్ జనరల్ గా మన ఇండియన్ సైకాలజీ నేను కూడా పోనీ నేను కూడా ఆపేస్తా అన్నట్టే ఉంటది. సో ఎవ్రీ వన్ నీడ్స్ సమ్వన్ సపోర్ట్. సో దిస్ ఈస్ ఐ థింక్ ఇన్ మై మైండ్ దిట్ ఈస్ ఏ బిగ్ బాస్ గ్రూప్ గేమ్, నాట్ ఎ కంటెస్టెంట్స్ గ్రూప్ గేమ్. బికాస్ బిగ్ బాస్ ఈ గేమ్ డిజైన్ చేసి పంపించాడు కాబట్టి బిగ్ బాస్ వాంట్ టు ప్లే దే ఇన్ ది గ్రూప్. అండ్ లెక్కి బ్రో, సునీల్ ఒక్క నిమిషం. ఇక్కడ తేజ ఒక పాయింట్ చెప్తాడు ఈరోజు లైవ్ లో. మీరు గ్రూప్ గేమ్ అనేది లైక్ 2-3 మెంబర్స్ 4 మెంబర్స్ కలిసి ఒకరి మీద టార్గెట్ చేయడం గ్రూప్ గేమ్. కానీ నేను నీకు సపోర్ట్ చేద్దాం, నువ్వు నాకు సపోర్ట్ చేయడం అనేది ఇట్స్ లైక్ ఏ ఫ్రెండ్షిప్. మనం హౌస్ లో ఉన్నప్పుడు ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి.
అక్కడ డిజర్వ్ అన్‌డిజర్వ్‌లో వీడిని తీసేద్దాం. నామినేషన్స్‌లో వీడిని పెడతాం. అది అది ఇట్స్ లైక్ గ్రూపిజం అని చెప్తాడు. ఫ్రెండ్స్ అంటే ఎట్లా అంటే లైక్ ఇప్పుడు మనకి ఇప్పుడు స్నేక్స్‌లో ఎగ్గేయాలి. ఎగ్గేయాలనేది మన ఫ్రెండ్ తను గేమ్ బాగా ఆడుతున్నాడు. కానీ మళ్ళీ నేను గుడ్డు వేయాలనేది అది ఎట్లా గ్రూపిజం అవుతుందో గౌతమ్ చెప్పిన పాయింట్స్ ఇల్లాజికల్ అనిపించినాయి కొన్నిసార్లు అయితే. ఫ్రెండ్స్ కి గ్రూపిజం కి డిఫరెన్స్ ఉంది కాబట్టి తేజ చెప్పిన పాయింట్ అయితే కొంచెం వ్యాలిడ్ అనిపించింది నాకైతే. లైక్ ఇట్లాంటి టాస్క్లలో వీ హ్యావ్ టు టేక్ ద ఫ్రెండ్స్ ఆఫ్ హెల్ప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనిపించింది. సో గ్రూపిజం అనే వర్డ్ కన్నా ఫ్రెండ్స్ అనే వర్డ్ బెటర్ అనిపించింది. ఇది ఎపిసోడ్ లో వచ్చిందా? ఈ రోజు ఎపిసోడ్ లో రాలేదండి, అది నిన్న నైట్ లైవ్ ఈ రోజు నైట్ లైవ్ లో చెప్పాడు, ఎపిసోడ్ లో లైవ్ లో టుమారో ఇస్తారు దాన్ని. ఈ రోజు నబీల్ వరకే కట్ చేస్తారు ఎపిసోడ్ ని. Then we'll discuss tomorrow because మళ్ళీ Okay, we'll discuss that. సో అదే గొడవ అంతా జరిగింది కదా, అది పృథ్వీతో అదంతా రేపట్లో వస్తుంది, ఈ రోజు ఎపిసోడ్ లో లేదు అది. సో ఈ రోజు ఎపిసోడ్ లో మొత్తం నబీల్ తీసేస్తారు కదా, అక్కడ నబీల్ బాధపడతాడు, అక్కడి వరకు ఉంది. సో వీళ్ళందరూ ఆ గేమ్ క్రియేట్ చేసింది అలాగా, వీళ్ళు ఫస్ట్ డిస్కస్ చేసుకుంటారు, అందరూ కూడా అదే మైండ్ సెట్ లో ఉంటారు. ఎవరెవరు చీఫ్ అవ్వలేదో వాళ్ళకి అవకాశం ఇద్దాం, ఇదే లాస్ట్ ఆపర్చునిటీ కదా, అంటే విష్ణుని కూడా లేపేద్దాం అనేది మైండ్ లో ఉంది అందరికి. I need to correct here, not a chief, it is a chief. అంటే ఈ ఉషా గారు చెప్పండి. లిఖి గారు చెప్పండి ఉషా గారు. అంటే ఫస్ట్ ఇది అంటే నేను ఇప్పుడే వచ్చాను, చూడలేదు. విష్ణు పాయింట్ అయిపోయిందా? నెక్స్ట్ ఇదా? ఏమి పాయింట్ లేదు, జస్ట్ ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసాం. సో నేను అదే అనుకుంటున్నా, విష్ణు పాయింట్ రాలేదు. పాయింట్ వీళ్ళు ఫస్ట్ డిస్కస్ చేస్తారు ఉషా గారు, వీళ్ళు ఫస్ట్ డిసైడ్ అవుతారు. ఇంకా అక్కడ ఉండేది 5 కదా, సో ఎగ్జాక్ట్ వీళ్ళ దాంట్లో కూడా 5 వర్క్ గురించి డిస్కషన్ తర్వాత కదా ఇది, అది అయిపోయిందా అని అడుగుతున్నా. ఐ మీన్ ఈ ఎపిసోడ్ లో మెయిన్ టాస్క్ ఇది జరిగింది కదా, సో దాని వల్ల ఫస్ట్ మనీష్ గారు I know what she's saying about that. అవినాష్ విసస్ విష్ణు ఈ రోజు ఎపిసోడ్ లేదు కదా స్టార్టింగ్ కదా, ఏది హీటింగ్ అంటే దాన్ని ఫస్ట్ కవర్ చేసేయడం బెస్ట్ అనిపిస్తుంది. హలో లిఖి గారు, వాట్ షీస్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, ఎపిసోడ్ లో ఈ రోజు ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచి మాట్లాడుకుని వెళ్తే ఫస్ట్ చేసింది విష్ణు విసస్ మన అవినాష్ గొడవ, అదే వర్క్ గురించి. అది మాట్లాడమా లేదా అని షీ ఆస్కింగ్, అది మేము మాట్లాడలేదు, కవర్ చేయలేదు. ఉషా గారు మీరే పాయింట్ రైస్ చేశారు కాబట్టి మీరే మీ వాయిస్ వినిపిస్తుంది. ఇందాక ఒకరు, సారీ నేను మహా అండి మాట్లాడుతుంది. ఇందాక ఒకరు చెప్పారు, ఇందాక గ్రూప్ లో తేజ ఇలా గ్రూప్ కి ఫ్రెండ్ కి డిఫరెన్స్ చెప్పారని. సో తేజ అన్నట్టు గేమ్ ఆడేటప్పుడు ఎవరైనా హెల్ప్ తీసుకుంటే అది గ్రూపిజం కాదు అన్నారు. సో అప్పుడు గేమ్ లో ఎవరైనా హెల్ప్ చేసింటారు, సో వాళ్ళకి ఒక వాళ్ళు విన్ అయింటారు. సో నెక్స్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా గెలిపించిన వాళ్ళు, సో నేను నీకు గెలిపించాను, సో నువ్వు నాకు ఫేవర్ చేయాలి ఒకటి ఉంటది కదా. సో అది అలా గ్రూపిజం లోకి వెళ్ళిపోతుంది కదా. అప్పుడు ఫ్రెండ్ హెల్ప్ చేస్తాడు, అతను విన్నర్ అయ్యాక ఐ మీన్ ఒక ప్లే ఒకటి వచ్చాక, సో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ నేను నా వల్ల నువ్వు విన్ అయ్యావు, సో నాకు ఇప్పుడు నువ్వు చేయాలి ఏదైనా రిటర్న్ గా అనేది ఉంటది కదా. సో అలా మొదలవుతుంది కదా గ్రూప్ అనేది. ఒక కంటిన్యూస్ దీనిపైన ఎక్కువ డిస్కషన్స్ చేస్తే ఇంకా ప్రొలాంగ్ అవుద్ది. ఈ ఎపిసోడ్ ఏదో మాట్లాడతామని చెప్పారు లిఖి గారు. సో అంటే ఫుల్ డిస్కషన్ చేస్తే ఇట్స్ లైక్ ఇట్ విల్ గో ఆన్ అనిపించింది నాకైతే ఈ రోజు ఎపిసోడ్. ఉషా గారు, విష్ణు ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సీన్ ఆఫ్ ద ఎపిసోడ్ విష్ణు వర్సెస్ గొడవ జరిగిందని మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. అదే అంటే మనకి కొంచెం కట్ చేసి చూపించారు. ఫస్ట్ అవినాష్ వచ్చి అడుగుతాడు, నిన్న నైట్ చెయ్యనిది నువ్వు మార్నింగ్ చేసావు అంటే, వీళ్ళు వంట ఫుడ్ ప్రిపేర్ చేసే ముందు నిన్న నైట్ చేసి క్లీన్ చేసి ఉంచితే వీళ్ళు డైరెక్ట్ గా వంట స్టార్ట్ చేస్తారు కదా. కానీ అది ఆ రోజు నిన్న నైట్ చెయ్యలేదు, అందుకని మార్నింగ్ చేసింది. మళ్ళీ వంట అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేయాలి కదా, అది ఇప్పుడు చేస్తావా నైట్ చేస్తావా అన్నట్టుగా అడిగితే, నిన్నటిది అయిపోయింది ఇంకా ఈ రోజు చేసేసాను కాబట్టి ఈ రోజు చెయ్యక్కర్లేదా అని అంటది. అదంతా కట్ చేసేసారు మనకి. ఆ విషయంలో విష్ణుది రాంగ్.
తనది రోహిణి దగ్గర కూడా మాట్లాడింది నాకు ర్యాష్ గా అనిపించింది. నా ఇష్టం వచ్చినట్టు అంటే ప్రతిదీ తన ఇష్టం వచ్చినట్టు అంటే కాదు కదా అనిపించింది నాకు. అదే యా అందరూ ఉషా గారు మీకు ఒక యాడ్ ఆన్ పాయింట్. యా అది ఒక్క నిమిషం సతీష్ గారు. యా అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్లీ విష్ణు క్లీన్ చేసింది మార్నింగ్, నిన్న నైట్ చేయాల్సిన వర్క్ మార్నింగ్ చేస్తుంది. అక్కడ ఏమైందంటే కింద ఫ్లోర్ క్లీనింగ్ వచ్చేసి యష్మి వర్క్. అక్కడ ఈమె క్లీన్ చేసేటప్పుడు ఆ ఫ్లోర్ క్లీనింగ్ ఆల్రెడీ డన్ అయిపోయింది నిన్నటి వరకు. ఈమె నిన్నటి వరకు రేపు యా అవన్నీ కింద పడేసిన తర్వాత ఇదేమందమ్మా మళ్ళీ క్లీన్ చేయలేదు అన్నట్టు వీళ్ళు రైజ్ చేసినారు. ఎవరు అవినాష్ ఇట్లా అది కూడా సరిగా ఆ విష్ణుప్రియని అడిగాడు బండా సరిగ్గా క్లీన్ చేయలేదు. నువ్వు క్లీన్ చేయలేదంటే నేను చేశానంటే తర్వాత తెలుస్తుంది ఏంటంటే విష్ణు అది క్లీన్ చేసేటప్పుడు కింద పడిపోయింది. అది ప్లస్ విష్ణు చేసిన క్లీనింగ్ కూడా సరిగా లేదని చెప్తాడు అవినాష్. ఇక్కడ ఇంకా మార్క్స్ అలానే ఉన్నాయి, ఆన్ కట్ చేసిన మార్క్స్ అవి అనేసి సమ్ పాయింట్ ఏదో రైజ్ చేస్తాడు. మనీష్ అదంతా ఓకే, అది ఎపిసోడ్ చూసి రేపు లైవ్ చూసిన వాళ్ళకి అందరూ క్లారిటీ ఉంటుంది. పాయింట్ ఏంటంటే నీకు ఆ కైండ్ ఆఫ్ యారగెన్స్ ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, నువ్వు క్లీన్ చేయన్నారు, అయితే నువ్వు ముందు క్లీన్ చేయడం కాదు, ఈమె క్లీనింగ్ కన్నా ముందు నువ్వు చేస్తే ఆమె క్లీనింగ్ అప్పుడు అయిపోతుంది అనేది కదా పాయింట్. దానికి ఓకే నేను ఇది టైం బాగుంది ఇది చేస్తాను ఆ టైంలో చేస్తాను అన్నారు, కానీ నువ్వు నన్ను అర్థంలో మెరవాలి, నేనేం ప్రొఫెషనల్ కాదు, ఎందుకు ఇదంతా? విష్ణు బ్లండర్ అండి అక్కడైతే. నువ్వు ఒక సెకండ్ ఉషా గారు, మీరు కావాల్సిన నన్ను నామినేషన్ వేసుకుని అంటే నామినేషన్స్ వరకు ఎందుకే అని చెప్పేసి క్యాజువల్ గా అంటే నువ్వు నన్ను ఇంటరప్ట్ చేయి అంటే ఏంటి? ఇప్పుడు వచ్చి నీకు ఎవరో సీత వచ్చి పాపం నువ్వు సూపర్ గా ఆడుతున్నావు అనేసరికి నువ్వు ఏదో అనుకుంటున్నావా? ఏదో తక్కువ పంచాయతీలన్నీ నీ విషయంలో నిజంగా నత్తి బ్రెయిన్ ఆమె అన్నది కాబట్టి తప్పులేదు, ఆమెకి తెలివి లేదు. ఏదో ఫేమ్ వచ్చింది కాబట్టి నేను కళ్ళు నెత్తికెక్కి కూర్చున్నాను బయట. తల మెరిసిపోవాలా, అది మళ్ళీ నామినేషన్ వేసుకోండి, అలాంటి వర్డ్స్ అవసరం లేదు అక్కడ. మళ్ళీ చేస్తాను, చేయలేకపోయాను, తర్వాత చేస్తానంటే అయిపోయింది అక్కడికి. అతను కూడా ఇంకా ఓవర్ యాక్షన్. మళ్ళీ ఏం చెప్తుందంటే దానికి ఎక్స్టెన్షన్, నాకు ఇప్పుడున్న కోపం కాదు, వాళ్ళు లైక్ ఆ తిప్పడం అది ఇది అనేసి కూడా అది కరెక్టే కదా, అది తిప్పడం అనేది ఆమె అన్నమాటే కదా అది. అన్నదే, తను అది రియలైజ్ అవ్వలేకపోతుంది, నాదే తప్పు అనేసి రియలైజ్ అవ్వలేకపోతున్నాం, దాని తప్పు అంతే. అంతే కదండి. అంటే లిక్విడ్ వేసి క్లీన్ చేయకపోతే ఆయిలీగా నీట్ గా అనిపించదు కదా. ఇంట్లో ఎప్పుడైనా పనులు చేస్తే కదండి అవన్నీ తెలియడానికి. లైవ్ లో వచ్చిందండి, ఎపిసోడ్ లో వచ్చింది డైలాగ్. అవునండి ఉషా గారు, అవన్నీ తెలియడానికి వాళ్ళు ఎప్పుడైనా ఇంట్లో పనులు చేసే రకాలే అది, కూర్చొని తినే రకాలే కానీ. అండ్ సతీష్ గారు పోయిందా లేదా అని కాదంట, చిమ్మామా లేదా అనేదేనంట. ఈ డైలాగ్ కూడా కట్ చేశారు ఎపిసోడ్. అండ్ ఒక పాయింట్ లో అవినాష్ అంటాడు, అక్కడ ఆనియన్స్ అతుక్కున్న మార్క్స్ లో అవన్నీ అట్లాగే ఉన్నాయి, కనబడుతున్నాయి, వెళ్ళలేదు అంటే. ఊరికే పైకి క్లీన్ చేయడం క్లీనింగ్ అంటే ఎట్లా? అది ప్రాపర్ గా అయినట్లు కాదు కదా. మరీ తళ మెరవాలని అనలేతను, ఈమె ఆ పాయింట్ తెచ్చి దాన్ని వేరేలా చెప్తున్నాం కదండి, ఓవర్ యాక్షన్. ఫేమ్ వచ్చేసేసరికి అందరూ వచ్చి నీకు ఫేమ్ వచ్చేసరికి నీకు కళ్ళు నెత్తికెళ్ళిపోతాయి చూసా, అది ఇదే. నేనే గొప్ప, నాకు బయట బోల్డ్ ఫాలోయింగ్ ఉంది, ఎందుకు దేనికి పనికిరాని ఫాలోయింగ్? ఏం లేదు సతీష్ గారు, తన పాయింట్ అంతా ఏం లేదు. ఇండివిజువాలిటీ లేని వ్యక్తిత్వం ఇది. ఇండివిజువల్ వ్యక్తిత్వం లేనప్పుడు నీకు ఎందుకు అసలు అంత సినిమా? ఏదో ఇస్తున్నారు ఏముండాలి, ఎంత ఉండాలి అంటే ఇండివిజువాలిటీ లేదు కదా ఆమెకి. ఇండివిజువాలిటీ ఉందా విష్ణుప్రియకి? మీరు లేదని ఎలా చెప్తున్నారు? ఒకటి చెప్పండి లేదని. నేను చెప్తాను ఇండివిజువాలిటీ ఎందుకు లేదనేది. ప్రతిసారి వచ్చి నేను పృథ్వీ నాకు ఇప్పుడు నాకన్నా పృథ్వీ ఇంపార్టెంట్ అన్న తర్వాత ఇండివిజువాలిటీ ఎక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అబ్బాయిని చేసుకోమా, నువ్వు బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పాలి. ఇక్కడ వాళ్ళ భార్య భర్తలా
ఇక్కడ వాళ్ళ భార్య భర్తలా కాదు కదా, అనౌన్స్మెంట్ కూడా లేదు కదా. లేదు కదా. పృథ్వీ అయినా నాకు Announcement ఇష్టం లేదు అన్నది కదా, తనకి నాకు ఇదంతా లేదు అని చెప్పేసి అన్నాడు కదా, అలాంటప్పుడు ఎలాగొచ్చింది? టైటిల్ విన్నర్ ఒక్కరే ఉంటారు కాబట్టి అతన్ని ఇండివిజువల్ గేమ్ ఏదో వచ్చి నాకు అర్థం కాదు, జనాలు వచ్చి నువ్వు బయట ఈ పర్సన్ ఈ నిబ్బా నిబ్బి ప్రేమ కథలను తీసుకొచ్చి దానికేమో అది పెద్ద గ్రేట్ లవ్ స్టోరీ అన్నట్టు సినిమాలు తీసుకోమని చెప్పండి అవన్నీ. అది కాదు బ్రో, వాళ్ళ ఓన్ సొంత చెల్లెల సొంత అక్క వాళ్ళే చెప్తున్నారు చెప్పినా కూడా కాదు కాదు చెల్లెలు. అక్క పైన ఆర్గ్యుమెంట్ ఎందుకు చేయాలి? సతీష్ వాళ్ళ 1 సెకండ్ సతీష్, నాది కట్ అయిపోయింది చెప్పండి. ఏదో కాల్ వచ్చి. నేను అంటుంది ఇప్పుడు నేను ఒక అబ్బాయిని ఇష్టపడితే నాకు ఇండివిజువాలిటీ ఉండదా? నీకు అర్థం కావట్లేదా? ఆ అబ్బాయి అవతల పక్క మిమ్మల్ని దేకట్లేదు కదా, మీకెందుకు అంత నీకేం ఇది? తెలుసు ఈ రోజు ఏం మాట్లాడాడో, వాడు దేకుతున్నాడో, ఏం వాడు మాట్లాడాడు? చేసుకున్నాడో? ఆయన నీకు చెప్పారు కదా అనవసరం బయటికి వెళ్ళాక ఏం అతను లేదని. దేకాల్సిన అవసరం అది లేదు ఇప్పుడు అక్కడ. వాళ్ళిక్కడ మొగుడు పిల్లలుగా వచ్చారండి, వాళ్ళు ఇక్కడ లవర్స్ గా కాదు, వచ్చారా, భార్య నీకెందుకు భర్తలాగా వచ్చారా? నీకెందుకు అసలు నాకెందుకంటే నీకు నాకు ఇష్టం లేదు, నీకు ఒక నాకు అమ్మాయిని అలాంటి జడ్జి క్రింజ్ ఇష్టం ఉండదు. చేసేటప్పుడు ఇష్టం నాకు లేదని ఇష్టం చెప్పు, అండి, నాకు అంతేగాని అలాంటి క్రింజ్ దానికి నచ్చదు. ఇండివిజువాలిటీ లేదు. నాకు ఇలా లేదు, జడ్జిమెంటల్ పాస్ లేదు చేస్తా, నేను జడ్జిమెంటల్ బరాబర్ పాస్ చేస్తా, చేయకు. నేను నీకు బరాబర్ చేస్తా, తెలిసినప్పుడు అమ్మాయి గేమ్ నేను తెలియనప్పుడు బరాబర్ చేస్తా. ఒకరిని సిరి గారు మీ ఒపీనియన్ మీ దగ్గర. ఓకే కూల్. అక్కడ ఆమె ఇష్టం, ఆమెకి ఇండివిజువాలిటీ ఉంది, అది కాదు పాయింట్. ఒక గేమ్ షోలో ఉన్నప్పుడు కూడా తన కోసం తను ఆడకుండా ఎప్పుడు పృథ్వీకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వడం అనేది దట్ ఈస్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ, దట్ ఈస్ వాట్ హీస్ ట్రైంగ్ టు సే. తనకు అన్ని రైట్స్ ఉంది, ఎవరికి ఇష్టపడాలి అది ఎవరు రాంగ్ అనట్లేదు మనీష్. సునీల్ ఇక్కడ ఈ పాయింట్ లో ఎంతమంది, నాకు తెలిసి 95% ఆఫ్ ది పీపుల్ విల్ యాక్సెప్ట్ విష్ణు ది మిస్టేక్ అని. మనము లైక్ మన పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టడం వరకే. నాకు తెలిసి దీని నుంచి కూడా మళ్ళీ డిఫెండింగ్ వచ్చేది అనేది ఐ డోంట్ థింక్ సో. సమ్మన్ విల్ పాయింట్ అవుట్ విష్ణు ఆల్సో రైట్ అనేసి నేను 1 అనుకోవట్లేదు. సెకండ్, మనీష్ గారు 90% మిస్టేక్ అని ఎలా చెప్తారు? అసలు విష్ణు మిస్టేకే కాదు. అక్కడ ఏమైందంటే తుడిచేసింది నీట్గా ఉంది, నీట్గా ఉంటే ఏదో తనకి చెప్తానే ఉన్నాడు. మీరు లైవ్ చూసిన అన్కట్స్ చూసిన నేను చూసానండి లైవ్, మేము చెప్పండి ఆపండి, మాట్లాడనివ్వండి. చూస్తే అందుకే చెప్తున్నా, మేము చూసామని చెప్తున్నాం అంతే. ఆపు, మాట్లాడనివ్వు. చెప్పండి. అవినాష్ కి ఒక ఓసిడి ఉంటది. వాళ్ళు సర్దేశాక కూడా వాళ్ళ ఇంట్లో కూడా గిన్నెలు సర్దుకుంటాడంట. ఎందుకు సర్దుతావు అని అడిగితే కూడా నైట్ టైం లైవ్ లో నాకు అలాగే ఉండాలి, మళ్ళీ మళ్ళీ సర్దుకుంటాను నేను, నాకు ఇష్టము అంటే మరి మీ వైఫ్ ఏమన్నదా అంటే ఇంకా అని సిరి గారు మీరు పక్క పాయింట్ చెప్పాడు. తీసుకురాకండి, లైవ్ లో జరిగిన పాయింట్ చెప్పండి. లైవ్ గురించి మాట్లాడినప్పుడు లైవ్ లో ఇవన్నీ రాలే, లైవ్ లో ఇవి రాలేదు కదా. పాయింట్ ఏంటి లిక్కి అక్షిత్, మీరు పాయింట్ పెట్టట్లేదు, మీరు పర్సనల్ లైఫ్ మాట్లాడుతున్నారు ఇక్కడ. లైవ్ లో డిస్కషన్ అవ్వలేదు, పాయింటే పెడుతున్నాను సతీష్, లైవ్ లో డిస్కషన్ పాయింట్ పెడుతున్నారని ఇద్దరు ఓకే నెక్స్ట్ పాయింట్ మూవ్ అవుదాం. ఒకసారి నేను చెప్పాను, ఒక్కసారి నా పాయింట్ ఆఫ్ వ్యూ. యాక్చువల్లీ విష్ణు లాస్ట్ టైం కూడా ఇదే జరిగింది కదా, ప్రేరణ చీఫ్గా ఉన్నప్పుడు కూడా చేయకుండా పని నెక్స్ట్ డే చేస్తాను అది ఇది అని చెప్పి, ఇప్పుడు కూడా సేమ్ ఇష్యూ. ఆ అమ్మాయి ప్రతి ఎవరున్నా కానీ తనకి ప్రాబ్లం ఉంది, కానీ ఎవరు అది బయట పెట్టలేదా, బయట ఎందుకు రాలేదు అనేది తెలియదు ఇప్పటి వరకు. మొన్నటి నుంచి బయటకు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు తను వేరే కిచెన్ లో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని పాయింట్అవుట్ చేస్తుంది, వాళ్ళందరినీ నామినేట్ చేసే సినారియోస్ ఉన్నాయి. ఇప్పుడు తనకి ఏంటంటే స్పెషల్ గా ఫుడ్ దాయాలి, మన సీత. ఒక్కసారి నన్ను మాట్లాడివ్వండి ప్లీజ్ 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 ప్లీజ్, నన్ను కంప్లీట్ చేయనివ్వండి. అందుకని నన్ను బ్రేక్ చేస్తాను. లక్ష్మి గారు అందరు ఆగండి. సిరి గారు ఆల్రెడీ పాయింట్ పెడుతున్నప్పుడు వాళ్ళ పాయింట్ కంప్లీట్ కాకముందు మధ్యలో ఎందుకు ఇంటరప్ట్ చేస్తున్నారు? మరి సతీష్ ఎందుకు చేశాడు? నీకు అప్పుడు రాలేదు, ఇద్దరిని బ్యాక్ స్టేజ్ పెట్టాక నేనేం ఇంటరప్ట్ చేశాను? మీరు జరగలేదు జరుగుతుందని చెప్తుంటే కాదంటున్నాను. వాళ్ళు చెప్పేసి నేనేం చేయాలి? లక్ష్మి గారు కంటిన్యూ చేసేయండి. ఎందుకంటే అది కిచెన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలాగే ప్రాబ్లమ్ పెట్టి తన నామినేషన్స్ లో పెడుతుంది. ఇప్పుడు తను చేసే పని ఒకటి సరిగ్గా చేయట్లేదు. ఇప్పుడు అంటే వాష్రూమ్స్ చేస్తే ఏమో మరి క్లీన్ గా చేస్తుందేమో, మిగిలిన ఏది చేసినా కానీ అమ్మ
క్లీన్ గా లేదు అంటే కింద తుడుస్తాం కదా అక్కడ సరిగ్గా చేయలేదంది లాస్ట్ టైం, ఈసారి బండ అంటే క్లీన్ గా సరిగ్గా వాష్రూమ్ అసలు పని ఉండదు చేయలేదు లక్ష్మి గారు, వాష్రూమ్ అసలు పని అవునులే. ఉండదు. అసలు చెప్తున్నా అయినా కూడా మామూలుగా అలాంటి చిన్న చిన్న పనులు చేస్తది, తింటది, ఇంకా తినేదానికి పేర్లు పెడుతుంది, వాళ్ళని నామినేట్ చేస్తది. నాకు సంబంధించిన వరకు విష్ణు నేను అదే చూసాను. నేను ఇప్పటి వరకు గేమ్ 12 కన్నా వీక్స్ కూడా లో ప్రేరణ ఇంట్లో ఒక్కసారి మెగాచి కూడా వంట ఇప్పుడు చేసింది కనపడలా మనకి లక్ష్మి గారు. 12 వీక్స్ సెకండ్ ఆగండి నాగరాజు గారు. మీరు ఇప్పుడు ఒక అన్నారు వాష్రూమ్ లో అంత పని ఉండదు అని. డైలీ మన వాష్రూమ్స్ మనం కడుగుతున్నాము, డైలీ డైలీ మనం యూజ్ చేసే వాష్రూమ్స్ మనమే కడుగుతున్నాము. అవునండి, డైలీ కడగరండి అక్కడ. బిగ్ బాస్ లో డైలీ 2 days కడుగుతారండి, పోతారండి. డైలీ కడుగుతారు, డైలీ కడగరండి, డైలీ చేయరండి. లిక్కీ బ్రో వాళ్ళే చాలా సార్లు డే బై డే అని చెప్పుకున్నారు డే బ్రో. బై డే అంటారండి లిక్కీ గారు. ఇక్కడ వాళ్ళే చెప్తారు. వాళ్ళు వాష్రూమ్ స్మెల్ వస్తున్నాయి ఈ సీజన్ లో డైలీ చేస్తున్నారు. డే బై డే అన్నా కూడా వాళ్ళు డైలీ సరే చేస్తున్నారు. ఇట్స్ ఓకే, ఇది పాయింట్ అయితే సరే. ఓకే అంటే చెప్తున్నా, ఏం లేదు ఆమె చేసే అన్ని కూడా అని చెప్పి అంటున్నారు కదా, స్టేట్మెంట్ కాదు. ఓకే ఓకే ఆల్రెడీ అంటే మనం కడుగుతుంటే ఓకే, బికాస్ ఆఫ్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి. మన వర్షం 10 మంది యూజ్ చేసిన వర్షం కూడా మనం కడగాలంటే కొంచెం లోపల నుంచి ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సరే అసలు ఓకే, అది ఇది పాయింటే తక్కువ కాదు లిక్కీ కాదులే గారు. కానీ ఎవరు కాలదే. కాకపోతే ఏంటంటే ఎవరు పని వాళ్ళు కాదు అంటున్నారు కదా. అంటే వాళ్ళు It's okay. ఇష్టపడి తీసుకున్న డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు చేయాలి, అది వాళ్ళ డ్యూటీ. అది ఇప్పుడు లేదు నేను కదా లిక్కీ. పడి తీసుకున్నారని చెప్పి నేను ఇక్కడ కామెంట్ చేయట్లేదు వాళ్ళు ఇష్టపడ్డారా ఇష్టపడలేదా అని. అక్కడ వర్క్ ఉండదు అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ దానికి కదా. ఆన్సర్ ఇస్తున్నారు. ఓకే, అంటే అలా అని కాదు, కంపేర్ టు కిచెన్ కంపేర్ చేస్తే ఇప్పుడు కిచెన్ వాష్రూమ్ కన్నా కడగడం తక్కువ అనేది అంతే. ఇప్పుడు 1 hour లో మనం అయిపోతే ఇదేమో ఒక హాఫ్ అన్ అవర్ అలా అయిపోయి ఒక అలా అని అంతకు మించి అదేం కాదు. దేనికి ఉండేది అదే ఉంటది. కాకపోతే ఏంటంటే తను వేరే వాళ్ళని పాయింట్అవుట్ చేసేటప్పుడు తిన్న దగ్గర కూడా ఉన్నాయి మిస్టేక్స్, కానీ ఇప్పుడు వరకు అది బయటకు ఎందుకు రాలేదనేది తెలియదు. ఇప్పుడు ఒక్కొక్కటి వస్తున్నాయి, అది అంత అదే నేను ప్రేరణ చెప్పాను. మెగా చీఫ్ ఉన్నప్పటి నుంచి కొంచెం వస్తుంది. నన్ను అది. మాట్లాడనివ్వండి. మీరు పాయింట్ పెట్టారు కదా! ఒక్కళ్ళే ఇప్పుడు 100 మంది ఒకటే పాయింట్ తిప్పి చెప్తున్నారు. సతీష్ ఏమో ఇండివిడ్యువాలిటీ లేదని విష్ణుకి ఎగనెస్ట్‌గా చెప్పారు. ఇప్పుడు ఈవిడొచ్చి లక్ష్మి గారొచ్చి విష్ణు గారు ఎప్పుడు అంతే, ఎప్పుడు కనిపించలే. ఎందుకు నెగటివిటీ చెప్తున్నారు కదా! ఒకళ్ళు ఇంకొకళ్ళు డిఫెండ్ లేకుండా మీరు ఐదుగురు ఇంకా ఒకటే మనిషి మీద అలా చెప్తే అది మజా కాదు గదండీ! నేనేమంటున్నాను, డిఫెన్స్ లేకుండా మీరే మాట్లాడేసుకోండి. ఇంక మేమెందుకు? మమ్మల్ని మాట్లాడనివ్వాలి గదా! సో, అవినాష్‌కి కొంచెం ఓసీడీ ఉంది. అవినాష్‌కి ఓసీడీ ఉండి ఏదో తొక్క ఎండిపోయింది అక్కడుంది. మళ్ళీ తుడువు అంటే విష్ణుప్రియ అంటుంది, నేను తుడిచాను నిన్న. నిన్న తుడిచిన తర్వాత ఈరోజు దుమ్ముగా లేదు. మళ్ళీ ఎందుకు తుడవాలి అని అడిగింది. సో, అది పని ఎగ్గొట్టటము కాదు, పని చెయ్యకపోవటము కాదు. నా ప్రాస్పెక్టివ్‌లో ఎక్కడ ఒక్క ఎంట్రుక పడినా క్లీన్‌గా ఉండాలనేది ఒకటి. ఒక్క ఎంటికే కదా 10 ఎంటుకలు పడ్డాక క్లీన్ చేయటం అన్నది ఒకళ్ళ ప్రాస్పెక్టివ్. అక్కడ విష్ణుది తప్పు లేదు. అక్కడ అవినాష్ ఎళ్ళిపోయి లాస్ట్ టైమ్ గూడా విష్ణు మీద బ్యాక్ బిచ్చింగ్ చేసి వేరే వాళ్ళకి ఇలా తిప్పటమే కదా, అలా తిప్పటమే కదా అని చెప్పాడు. సో, ఆ కోపం ఉంది కాబట్టి ఆ అమ్మాయి అలా రియాక్ట్ అయ్యానని పృథ్వీకి బయట కూర్చున్నప్పుడు గూడా చెప్పింది. సో, మనకి చెప్పండి. యాడ్ ఆన్ పాయింట్. అక్కడ బండ మీద ఒక్క డాట్ ఉన్నా మళ్ళీ పిలిచి క్లీన్ చేయమంటాడంట. నేను ఆ! ప్రొఫెషనల్ కాదు, నేను క్లీన్ చేస్తా గానీ అద్దంలాగా నేను చెయ్యలేను అని చెప్పి ఆ అమ్మాయి పాయింట్. తప్పేం లేదు విష్ణు పాయింట్‌లో. అదే కదా! అయిపోయిందా? ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పొచ్చా? ఇప్పుడు 10 ఇప్పుడు మీరు మందిలో ఇంకా మాకు ఇస్తారా 90 ఛాన్స్? మందికి ఇష్టం ఉండదు. నేను ఇక్కడ ఈ పాయింట్ మాట్లాడకుండా అమ్మాయికి ఇండివిడ్యువాలిటీ లేదు, అది లేదు. అలా ఎందుకు మాట్లాడాలి సతీష్? ఓకే, సిరి గారు నేను మాట్లాడినా నేనేం పక్క వాళ్ళు ఏం ఈ రోజు ఎపిసోడ్‌లో మీరు చెప్పడం అయిపోతే మేము చెప్తాం. ఇంకా మీరు మాకు జ్ఞానం ఇవ్వడం ఆపేయండి. మీ పాయింట్ మీరు అలాగే చెప్పారు కదా, ఉంటది మా మరి. పాయింట్ మేము మీరు కూడా మా ఇందాక అలా జ్ఞానం బిహేవ్ ఇవ్వకండి. చేశారు. మీరు మాకు జ్ఞానం సతీష్ గారు పంచకండి. ఇక్కడ మా జ్ఞానం మాకుంది. అలాంటి మాటలు అనకండి. ఒపీనియన్ చెప్పారు మీరు కదా, మా ఆగండి. ఒపీనియన్ చెప్పారు అని ఆవిడకి ఉంది. తగ్గట్టుగానే నేను ఆన్సర్ ఇచ్చాను. నేను ఒక మాట చెప్తాను, మీది అయిపోయింది కదా తగ్గట్టుగా పాయింట్. అంటే నీ తగ్గట్టుగా కూడా నేను ఆన్సర్ ఇస్తాను. ఇవ్వండి, పర్వాలేదు, దానికి నేను ఆన్సర్ ఇవ్వగలను. కానీ లిమిట్స్ లో వినండి. ఉన్నాం కదా అని రెచ్చిపోద్దు.
సరే సరే అక్కడ మీరు మీ తగ్గట్టు మీరు ఆన్సర్లు ఇచ్చుకోండి. బాయ్. ఓకే ఓకే నేను సో కూడా అక్కడ ఇంకా బాయ్ చెప్దాం మీనా గారు అనిపిస్తుంది మీనా గారు ఇంకా. మీరు అనేది కరెక్టే. చెప్పండి. పృథ్వీతో వచ్చి తను మాట్లాడుతుంది, తను మాట్లాడుతుంది ఇట్లా అంటాడని. సేమ్ టైం అవినాష్ కూడా రష్మి వెనక ఇట్లా గారు యువర్ విష్. మాట్లాడతాడు. ఆమె ఐఎమ్ నాట్ తుడిచినప్పుడు అట్ ఆల్ కూడా స్టాపింగ్ యూ. చాలా ఏమైంది? లేదు ఓకే నేను ఓకే ఓకే అర్థం కాలేదు మధ్యలో. సో అతను అవినాష్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూస్తే తను కూడా అంటాడు, ఆమె తుడిచింది ఏదో పనులు ఇలా చేయాలని చేస్తుంది, అప్పుడప్పుడు చాలా వరకు అక్కడ మరకలు, ఏదైతే ఆనియన్స్ అవన్నీ మార్కులు ఆనియన్స్ కూడా ఉంటాయి, అదేదో అంటాడు తను కూడా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనం ఎవరిని నమ్మాలి? ఈమె అనేది నమ్మాలా? ప్రతి ఒక్క చిన్న వరకు ఉన్నప్పుడు సునీల్ గారు ఒక్క పాయింట్ వాళ్ళ వర్షన్. ఒక్క నిమిషము. మీనా గారు అక్కడ నైట్ చేయాల్సిన కిచెన్ ది మార్నింగ్ తను క్లీన్ చేసి ఇచ్చింది. తర్వాత మళ్ళీ వంట చేశారు కదా, అది మార్నింగ్ క్లీన్ చేసింది ఎప్పటిది? నిన్నటిది. నిన్న క్లీన్ చేయాల్సింది మార్నింగ్ చేసింది. మళ్ళీ వంట చేశాక మొత్తం పడింది కదా. తిను ఈ గొడవంతా అది తను అవినాష్ వచ్చి అడిగింది, డాట్ ఉంది వచ్చి క్లీన్ చేయమని కాదు. ఈ గొడవంతా అయిన తర్వాత విష్ణు వెళ్ళి క్లీన్ చేసేటప్పుడు మనకి మొత్తం కిచెన్ టేబుల్ చూపిస్తారు కావాలంటే, మొత్తం పడుంటది. తను అప్పుడు మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మనకి క్లీన్ అయిన టేబుల్ చూపిస్తారు. అది ఆ రోజు వర్క్ చేయాల్సిందే కదా. మరి మీరు రెండు క్లబ్ చేసి లాస్ట్ వన్ చెప్తున్నారు. మార్నింగ్ వర్క్ నిన్నటిది, తను వంట చేసిన తర్వాత క్లీన్ చేయాలి. ఇంకోటి ఏమైందంటే తను మార్నింగ్ కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసేటప్పుడు ఆల్రెడీ కింద డ్యూటీ యష్మిది, కిచెన్ లో కింద క్లీన్ చేయాల్సింది యష్మి ఆల్రెడీ చేసేసింది. తిని ఇదంతా కింద పడేసేసరికి అవినాష్ తెలియక నువ్వు ఇంకా క్లీన్ చేయలేదా అని యష్మిని అడిగితే, లేదు నేను చేశానంటే వెళ్ళి తీసుకెళ్లి చూపించాడంట, ఇదిగో ఇక్కడ అంతా పచ్చిమిర్చి, ఎండిపోయిన పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయని. సో అవి మామూలుగా ఎత్తేసి లేదు నేను చేశానని ఏమైందని తెలుసుకున్నప్పుడు అవినాష్, సో తిని తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసింది, అప్పుడు ఇవన్నీ పడ్డాయి. అప్పుడు ఈ డిస్కషన్ లోనే యష్మి అండ్ విష్ణు కూడా అనుకుంటారు, నువ్వు ఫస్ట్ క్లీన్ చేసే ముందు నాకు చెప్పు, నేను కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసిన తర్వాత నువ్వు కింద క్లీన్ చేయొద్దు అని కూడా మాట్లాడుకుంటారు. మీరు డైరెక్ట్ లాస్ట్ పాయింట్ చెప్తున్నారు. ఉషా గారు మీరు అనుకోక సునీల్ ఒక్క నిమిషం, ఓవర్లాప్ అవుతుంది. సునీల్ ఒక పాయింట్ చెప్తాను. ఇక్కడ విష్ణు గారు మీ ఉషా గారు చెప్పిన దానికి ఒక యాడ్ ఆన్ పాయింట్. విష్ణు గారు ఎప్పుడు వర్క్ చేసినా కానీ సమ్ మెగా చీఫ్ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రేరణ కూడా అవినాష్ ఏం చెప్తుందంటే, తను స్వీపింగ్ వర్క్ చేసినా కానీ ఇట్ ఈస్ నాట్ దట్ క్లీన్ అనేసి 2-3 హౌస్ మేట్స్ ఆల్రెడీ డిస్కస్ చేశారు. సో ఈ పాయింట్ పైన విష్ణుప్రియ వచ్చేసి పృథ్వీ దగ్గర వీఆర్ నాట్ ప్రొఫెషనల్స్ అది ఇది అని చెప్పడానికి, సమ్ వర్క్ యూ హ్యావ్ టు బి గుడ్ కదా, అంటే లేదంటే నువ్వు యూ హ్యావ్ టు పుట్ సమ్ ఎక్స్ట్రా ఎఫర్ట్. మనీష్ గారు ప్రొఫెషనల్ విషయం సంగతి పక్కన సార్, ఒకదానికి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ కిందన క్లీన్ చేసేటోళ్ళు కన్నా ముందు పైన క్లీన్ చేసి కింద డస్ట్ పడేక కింద వాళ్ళు క్లీన్ చేస్తారా? వాళ్ళు క్లీన్ చేసిన తర్వాత నువ్వు మళ్ళీ తురిపేసి డస్ట్ కింద వేసేస్తావా? ఆ పాయింట్ ఉంది సతీష్ గారు. నేను విష్ణు అది కాదు వీళ్ళు వచ్చి మొత్తం లాస్ట్ ఏదో ఒక పాయింట్ తీసుకొచ్చేసి అసలు టాపిక్ ఏంటో అది చెప్పకంట మిగతాదంతా చెప్తుంటే మళ్ళీ వచ్చి తప్పుగా మేము మాట్లాడుతున్నాం మమ్మల్ని బ్లేమ్ చేస్తారు. ఉన్నది ఉన్నట్టుగా మేము జరిగిన పాయింట్ సీక్వెన్స్ లో డిస్కషన్ మేము పెడుతుంటే అక్కడి నుంచి ఒకటి తీసుకొచ్చేసి దాన్ని ఇది తిప్పేసి చేసి మళ్ళీ రిటర్న్ ఇక్కడ మీరు పెట్టట్లేదు, మీరు పర్సనల్ గా మాట్లాడితే ఏమొస్తుంది ఏంటో. అండ్ ఆల్సో మనీష్ గారు లైవ్ మనం చూస్తాం కదా, ఒకప్పుడు లైవ్ చూసేటప్పుడు ఆదిత్య ఓం గారు, మణికంఠ గారు వాళ్ళు క్లీన్ చేసేది మాకు కనబడేవి. ఎప్పుడంటే ఎప్పుడు టైం దొరికినప్పుడు క్లీన్ చేసేవాళ్ళు, టేబుల్ కానీ అది బండ కానీ అది. ఇక్కడ కూడా మాకు నేను నిజంగా చెప్తాను, ఎన్నిసార్లు లైవ్ చూసినా కూడా ఆమె పని చేసింది మాకు కనబడలేదు కిచెన్ దగ్గర. అది ఏదైతే ఈ రోజు టాపిక్ వచ్చిందో, ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు సునీల్ ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఎస్కేప్ అయిపోతారు పనులు, ఎందుకంటే సమ్ టైమ్ అవతలోళ్ళు చెప్పేసి సునీల్ అది కెమెరా ఆ టైం కి తిప్పకపోవచ్చు, అది ఏదైనా రీజన్ కావచ్చు. చేయలేదు అని కూడా అనకూడదు. పని చేసిండొచ్చు, కానీ అక్కడ ఏమైతుందంటే అక్కడ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం రాలేదు, తక్కువ మంది అయినప్పుడు ఆ ప్రాబ్లం వచ్చిందంటే షీ సంథింగ్ మ్యానిపులేటింగ్ అని అది అందరూ ఒపీనియన్, హౌస్ మేట్స్ లో ఉన్న ఒపీనియన్. అక్కడ కూడా ప్రాబ్లం
ప్రీవియస్ డే పనులు మళ్ళీ ప్రేరణ చేసిందంట. లైక్ వాట్ విష్ణు సపోజ్ టు డూ ద ప్రీవియస్ నైట్ క్లీనింగ్, అది ప్రేరణ కాదు చేసింది కాదు నెక్స్ట్ చీఫ్ మంత్. కాకముందు ఆ రోజు నైట్ ప్రేరణ చేసింది కాబట్టి తెల్లారి క్లీన్ గా ఉంది అని చెప్తాడు. అవును. అది అంటే విష్ణు పని కాదు, విష్ణుది ఆ ఎలకట్ లైవ్ చేయకుండా కూడా నేను ఆమె చూశాను. చెయ్యలేదు. అవినాష్ మేడం తో గారు క్లియర్ గా చెప్తాడు ఏది ప్రేరణ, ఎవరో విష్ణు ఏమని, నేను ఇవాళ రాత్రి చేయను, రేపు పొద్దున్న చేస్తాను, ఇవాళ రాత్రి పని అని అంటది. అప్పుడు నిన్న రాత్రి చేయాల్సింది నువ్వు పొద్దున్న చేస్తే మరి ఆ రోజు చేయాల్సింది మళ్ళీ అక్కడికి వచ్చి ఏమంటది, అయిపోయింది కదా వర్క్ అని అంటది ఫస్ట్. ఆ తర్వాత ఇది కరెక్ట్ గా చెప్పేసరికి నేను చేస్తాను కానీ ఇది అని చెప్పేసి మళ్ళీ మార్చేస్తాడు. మీనా గారు ఫస్ట్ హార్ష్ గా అసలు అవినాష్ హార్ష్ గానే మాట్లాడలేదు. మామూలుగా నిన్న రాత్రి చేసింది ఇవాళ మరి ఎట్లా చేస్తా, ఇవాళ పని ఎప్పుడు చేస్తావు అని చెప్పేసి అడిగాడు. పృథ్వీ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ క్లీన్ గా నేను అంత క్లీన్ గా 100% చేయలేను అది ఇది అని మాట్లాడుతుంది. వాస్తవంగా క్లీనింగ్ అనేది ఇప్పుడు ఉల్లిపాయలు అది పడ్డప్పుడు అది క్లీనింగ్ గా ఉండాలి కదా, ఉండకుండా ఎట్లా, అది పాయింట్ చెప్పింది అది కరెక్టే, దాన్ని మళ్ళీ మీరు దాన్ని సపోర్ట్ గా లేకపోతే క్లీన్ ఎట్లా చేస్తుంది అది ఇది అంటే అది కరెక్ట్ కాదు కదా. నాగరాజ్ గారు ఈ పాయింట్ సంథింగ్ ఇట్స్ డన్ అనిపించింది నాకైతే. ఈ విష్ణు సైడ్ మిస్టేక్ అని ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేశారు చాలా మంది. ఇక్కడ ఎపిసోడ్ లో సమ్ ఇదే అవినాష్ ఇంపార్టెంట్ టాస్క్ అండ్ ఒక్కసారి ఇదే అవినాష్ ఉన్నప్పుడు చీఫ్ గా ఉన్నప్పుడు లాస్ట్ టైం ఫుడ్ గురించి కూడా ఇష్యూ అయింది కదా, అప్పుడు కూడా గరిటె తిప్పడాలి ఈ పాయింట్ కూడా వచ్చింది. అసలు ఎవరు పాయింట్ అవుట్ చేశాం లక్ష్మి గారు. అది మనం చేసాము అక్కడ, నాగార్జున గారు కానీ ఎవరు చెప్పకపోవడం వల్ల ఏంటంటే అమ్మాయికి ఏం తెలియట్లేదు ఇంకా అదే అలా అది కాదు లక్ష్మి గారు, ఇప్పుడు అది ఆయన జరిగింది చెప్తే అది బ్యాక్ బిచ్చింగ్ అంటారు, అవినాష్ చేసింది అది బ్యాక్ బిచ్చింగ్ ఎలాగైతుందండి. ఇంక ఇప్పుడు వస్తాయండి అందరు ట్రూ కలర్స్ బయటకు వచ్చేస్తాయి స్టార్ట్ అయ్యి. నెక్స్ట్ పాయింట్ నాకు పాయింట్ అనిపించింది, క్యాజువల్ గా చెప్పిందండి, క్యాజువల్ గా చెప్పింది, ఏది నామినేషన్ దాకా తీసుకుపోయే పాయింట్ కాదు ఇది అని క్యాజువల్ గా చెప్తే నామినేషన్ ఈ మీద కదా నామినేషన్ వేసుకోమని డైరెక్ట్ గా చెప్తుంది. అంటే ఎంత ధైర్యం అంటే నేను ఎలాగో ఎలిమినేట్ అవ్వనన్నా ఇదే కదా. అసలు ఎంత హార్ష్ గా మాట్లాడుతుంది అసలు వెళ్ళేటప్పుడు కూడా. సరే ఓకే, ఈ పాయింట్ నాకు ఒక పాయింట్ అనిపించింది. నిఖిల్ ఈ రోజు సింపథైజ్ చూపిస్తాడు కదా, లైక్ నన్ను ఎలిమినేట్ చేసేయండి, ఓట్స్ వేయద్దు అది ఇది అనేసి ఆ డిస్కషన్ అది నిన్న చూసారు చాలా మంది, మెజారిటీ పీపుల్. నిఖిల్ ని సమ్ మోర్ దాన్ ఎక్స్టెంట్ కొంచెం బ్లేమ్ చేశారు. అంటే అవుట్ సైడ్ ఉన్నది రియాలిటీ ఎంత ఉందో అది మనం పక్కన పెట్టేస్తే అది అక్కడ తీసుకోవడం అనేది కొంచెం కష్టంగానే అనిపించింది, మన చూస్తే తెలిసిపోతుంది. లైక్ ఆ సిచ్యువేషన్ లో కొంచెం నిఖిల్ ని చూస్తే కొంచెం పాపం అనిపించింది నాకైతే. అంటే గేమ్ వైజ్ గా ఉమెన్ కార్డు ని వాడుతున్నాడు అనే పాయింట్ మటుకు మనకు కూడా రాంగ్ అనిపించింది. ఏది గేమ్ వైజ్ గా ఉమెన్ కార్డు ఎప్పుడు వాడలేదు కదా, అది మనం చూసిన వాళ్ళు మనకు కూడా అనిపిస్తుంది కదా. తన పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ ఏమైతుంది నాగరాజ్ గారు, ఇక్కడ ఏమైతుందంటే తను ప్రీవియస్ గా చేసిన మిస్టేక్స్ అన్ని ఓవర్ షాడో అయిపోయినాయి. ఇప్పుడు ఈ పాయింట్ ఒకటే హైలైట్ అయిపోతుంది. తన మీద పడిన బ్లేమ్ రాంగ్, కానీ మనం ఈ బ్లేమ్ నే చూస్తున్నాం, దాని వెనకాల ఉన్న మిస్టేక్స్ కూడా చూడలేనంత సిచ్యువేషన్ తెచ్చేసినారు వాళ్ళైతే. అది నాకు బ్యాడ్ అనిపించింది. ఈ రోజు యష్మి వచ్చి మాట్లాడుతుంది, క్లారిఫికేషన్ తీసుకుంటారు కదా. ఒక్క సెకండ్ ఎవరు బ్లేమ్ గురించి అంటున్నారు మీరు? నిఖిల్ కి పడ్డ బ్లేమేనా? సీత గారు బ్లేమ్ చేశారు కదా, దాని గురించి. అది 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 నేను యాక్చువల్లీ నిన్న మొన్న రాలే కాబట్టి నేను చెప్పలేదు. ఐ జస్ట్ వాంట్ టు గివ్ మై ఒపీనియన్. అదైతే చాలా రాంగ్ ఇదండి. అంత పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అంత దీనిగా అది ఒక అలాగా క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు మాట్లాడడం ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. వాట్ సీత హస్ డన్ టువర్డ్స్ మీ. అదే అండి, ఆ క్యారెక్టర్ అసాసినేషన్ అనేది అది జరిగిన తర్వాత వి కాంట్ సీ ద స్మాల్ పాయింట్స్ విచ్ అపియర్డ్ ఆన్ నిఖిల్. అవి మనం ఎత్తలేకపోతున్నాం ఈ పాయింట్ పడిన తర్వాత. ఇది ఓవర్ షాడో చేసింది వేరే పాయింట్స్ ని, ఇది హైలైట్ అయిపోయిందని మీ పాయింట్. అంటే అతను వాళ్ళ స్క్రీన్ స్పేస్ కోసం ఏదైతే ఇప్పుడు దాకా ఉన్నదని అదే వాళ్ళిద్దరు ఏదైతే చేశారో ఇప్పుడు అదంతా కూడా వాళ్ళు క్లోజ్ చేసేసినట్టు అనిపించేసింది అనమాట. ఇప్పుడు దీంతో మాకు అయిపోయింది, ఇంకా నలిఫై అయిపోయింది, ఇంకా మాకు అన్నట్టు చేసేసినట్టు ఉంది.
అక్కడ. ఈ రోజు ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అడుగుతాడు. ఆ మాట అనుతుంటా ఆమె అందరి ఎదురుగా అంత పెద్ద మాట అన్నప్పుడు నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అని యష్మికి క్వశ్చన్ చేస్తాను నిఖిల్. ఆమె ఏదేదో కవరింగ్ ఇస్తుంది, నేనే ఏదో ఫీల్ అయ్యాను, గేమ్ నాకు గురించి ఆ మూమెంట్ అలా మాట్లాడుతుంది. అనిపించింది. నాకు అస్సలు అర్థం కాలేదు సునీల్ గారు, సారీ మిమ్మల్ని ఆ? డిస్టర్బ్ చేసినందుకు. తను ఎప్పుడు నా గేమ్ తను ఆ పాయింట్ నువ్వు ఎందుకు అడగలేదు అంటే అప్పటికే నిన్ను సపోర్ట్ చేస్తున్నామని అంటున్నారు, ఈ పాయింట్ కూడా చెప్తే నా గేమ్ ఏమైపోతుందో అన్నట్టు అంటది. అసలు కరెక్టే. అది ఒక లైఫ్ అంటే నాకున్న ఒపీనియన్ చెప్తున్నానండి. అలాంటి వర్డ్స్ అది బాయ్స్ మీదైనా గర్ల్స్ మీదైనా అంత పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద యూజ్ చేసినప్పుడు వాళ్ళ లైఫ్ అండి, ఈ బిగ్ వాళ్ళు బాస్ కాదు యాక్టర్స్ వాళ్ళ కదండి. లైఫ్. ఉషా గారు ఇప్పుడు నేను చెప్పేది మీరు చెప్పేది ఒకే పాయింట్, మీరు నేను కట్ చేసి అంటున్నాను. అసలు నేను అదే గేమ్ అన్నా. గురించి చెప్తే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. లైఫ్ ఎక్కువ, ఆహా, గేమ్ ఎక్కువ. అప్పుడు తన వైపు తీసుకొని మిగతావి కొంచెము ఇది చేశాడేమో కానీ నన్ను యూజ్ చేసుకొని ఇది చేశాడు కాదని ఒక స్టాండ్ తీసుకుంటే ఇద్దరికి అదే మంచిగా ఉండేది. నేను అదే గేమ్ అనబోతున్నా, మీరు కట్ అనేసరికి చేసి నాకు చెప్పారు. అస్సలు అర్థం కాలేదు. అదొకటి ఉషా గారు మైండ్ బ్లాక్ అయిపోయింది, నాకు ఆ టైంలో ఏం చెప్పాలో అర్థం కాదు అంటుంది. అది అక్కడ ఫస్ట్ కవరింగ్ గేమ్ చెప్తుంది ఎట్లాగో అంటది అట్లా. నాగరాజ్ అక్కడ గారు. ఆమె అంటది, నిఖిల్ కూడా ఇద్దరు తీసుకోరండి, ఒకళ్ళు కాదు. తను ఫస్ట్ కొంచెం అడుగుతాడు, నాకేమనిపించిందంటే ఇట్లా తర్వాత సైలెంట్ గా అన్నాడు. ఇంకొంచెము లక్ష్మి పాయింట్ గారు గట్టిగా అడుగుంటే బాగుండు. ఉషా గారు లక్ష్మి గారు నిఖిల్ నాకేమనిపించిందంటే ఒక్క నిమిషం మనీష్. సునీల్ ఒక్క నిమిషం ఒక పాయింట్. అది ఉషా గారు చెప్పిన పాయింటే. యష్మి ఎందుకు ఆ సిచ్యువేషన్ లో స్టాండ్ తీసుకోలేదు అనిపించిందంటే రైట్ అని కాదు, నాకు ఎందుకు అనిపించిందంటే షీ ఈస్ కంటిన్యూస్లీ గెటింగ్ పాయింట్స్ బికాస్ నిఖిల్ వల్ల నీకు ఏం తగ్గిపోతుంది. సో ఆ టైంలో నేను నిఖిల్కి స్టాండ్ తీసుకోవడం రైట్ రాంగో అదైనా ఉండొచ్చు. అండ్ సెకండ్ ఇది ఏమంటే ఏదో సమ్ వాట్ ఇన్ హర్ మైండ్ ఆల్సో అది కూడా కొంచెం కరెక్ట్ ఏమో అనిపించింది. ఆ 2 ఒపీనియన్స్ ఉన్నాయి నాకైతే అంటే ఒక్క ఆ నిమిషం మనీష్. సిచ్యువేషన్. అక్కడ లక్ష్మి గారు అన్నట్లు నిఖిల్ కూడా స్టాండ్ తీసుకోలేదు. నిఖిల్ అది నామినేషన్ నిఖిల్దే కాదు. అక్కడ యష్మి పైన మెయిన్ నామినేషన్ కింద సబ్ పాయింట్ కింద నిఖిల్ ని మాట్లాడించి చెప్పింది కాబట్టి ఎక్కువ డిఫెన్స్ కానీ దానికి ఎక్కువ స్టాండ్ కానీ యష్మినే తీసుకోవాలి. అక్కడ లేదు, అలా లేదు, ట్రాప్ అనే వర్డ్ రాంగ్, ఏదో ఒక షీ షుడ్ టేకన్ స్టాండ్ కదా అక్కడ. దట్ ఈస్ వాట్ హీ ఫెల్ట్ బ్యాడ్. ఆ తర్వాత కూడా అంటుంది, నేను నిన్నేం బ్లేమ్ చేయను, ఇంకా మర్చిపోదామని వెళ్ళేటప్పుడు వాళ్ళు. మెయిన్లీ ఈజ్ ఎనర్జీ ఈజ్ నాట్ దేర్ ఇన్ లైవ్. అంటే అది చూస్తుంటే ముందులాగా లైక్ ఆ పాయింట్స్ పెట్టడం కానీ ఆ గేమ్ లో ఆ ఎనర్జీ కానీ కనపడట్లే. దానివల్ల చాలా టైం నో సునీల్ నాకు కొంచెం డల్ ఫీలింగ్ అయితే ఉంది, ఏదో వెళ్ళిపోయిందేమో అనిపించింది. నేను అదే ఎందుకంటే అంటున్నా. నిఖిల్కి ఎందుకు ఆ పాయింట్ అనిపించింది అంటే వాళ్ళ మదర్ వచ్చేసి యష్మిని దూరంగా పెట్టు అనే పాయింట్ పెట్టింది, సీత వచ్చేసి ఇలా క్యారెక్టర్స్ చేసేసింది. సో వాట్ ఈస్ ప్రొజెక్టింగ్ అవుట్ సైడ్ అనే ఫీలింగ్ లో వెళ్ళిపోయాడు నిఖిల్. దట్స్ మనీష్ గారు సరే, నిన్న ఒకవేళ ఇంత నామినేషన్స్ పడి లేకపోతే అంత జరిగినప్పుడు సరే కన్ఫ్యూజ్ అయ్యి చెప్పలేదు అనుకున్నాము, స్టాండ్ తీసుకుందాం అనుకున్నాము, అది నిన్న. కానీ అది కూల్ అయిపోయిన తర్వాత మార్నింగ్ తను జస్ట్ అడిగినప్పుడు ఏమో అసలు నాకేం అర్థం కాలేదు, ఏం చేస్తున్నాను అన్న ఒక రీజన్. ఎందుకంటే సమ్ టైమ్స్ మనం అన్ని ఒకేసారి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు. అదన్నా ఒక రీజన్. నా గేమ్ గురించి ఆలోచించి అనేది ఇంత కూల్ అయిన తర్వాత ఆ వర్డ్ అనేది నాకు కొంచెం ఇది అనిపించింది. నాకేం చేసినా నాకు అర్థం కాలేదురా, అందుకనే నేనేం చెప్పలేకపోయానన్నా కొంచెం రీజనబుల్. ఉషా గారు ఒక్క పాయింట్, ఈ పాయింట్ లో నేను కొంచెం యష్మి ఎందుకంటే వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్తాడు అని చెప్పేసి చెప్తుంది, అదే చెప్పాడు. కానీ నాకు అక్కడ మాట్లాడటానికి అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. ప్లస్ నీతో ఈ విధంగా అనేసరికి నాకు అసలు ఏం మాట్లాడాలనేది అర్థం కాదనే పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తుందండి అక్కడ చెప్పింది. నాగరాజు గారు ఉషా గారు ఒక్క సెకండ్, నాగరాజు గారు ఉషా గారు ఏమంటున్నారంటే ఇది చెప్పారు, కానీ దీనికన్నా ముందు గేమ్ పాయింట్ ఎత్తడం వల్ల ఆ పాయింట్ ఉషా గారికి నచ్చలేదు. అట్లా ఎట్లా అంటది, లైఫ్ ఇంపార్టెంట్ కదా గేమ్ కన్నానా అనేది ఆవిడ టేక్. అది వాస్తవం సతీష్ గారు, మీరు చెప్పింది 100కి 200%. ఎందుకంటే ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఒక వ్యక్తిని అసలు ఉమెన్ కార్డుని ఆ విధంగా అనేసరికి ఎవరికైనా మోటివేట్ డౌన్ అయిపోతుంది. మనం జనరల్ గా ఈ పబ్లిక్ లో మన మొక్కలు ఒకళ్ళు తెలియండి. ఇక్కడ మనం ఏదైనా ఎవరి మీద ఒకటి వేసేసుకున్నా అది పెద్ద వర్కౌట్ అవ్వదు.
వాళ్ళు రెనోడ్ యాక్టర్స్ కదా, వాళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళీ అవే సీరియల్స్ లో యాక్ట్ చేయాలా, వాళ్ళ ప్రొఫెషన్స్ లో ఇబ్బంది అవుతాయి కదా. సో ఇలాంటివి చాలా సెన్సిటివ్ వాళ్ళకి. ఇప్పుడు మీరు నేను ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఒకరినొకరు తిట్టిస్తున్నాం అనుకోండి, ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు మీరెవడో నేనెవడో, ఏదో ఇక్కడ వస్తుంది అంతే. ఇప్పుడు ఇక్కడ వచ్చిన మన పేర్లు కూడా రైట్ రాంగ్ ఎవరికి తెలియదు కదా, ఏదో పేరు పెట్టుకొని వస్తాం, ఏదైనా చెయ్యొచ్చు. సో మనకి అట్లా ఇలాంటి సోకాల్ పొద్దున్న డెఫినెట్లీ వచ్చే పబ్లిక్ లో తిరగాల్సిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఐ డోంట్ నో, సీత కూడా ఆమె కూడా యాక్టింగ్ ఫీల్డ్ లోనే ట్రై చేసింది కదా, అలా ఉండి పబ్లిక్ ఇది ఉన్న వాళ్ళు కూడా ఇంత సింపుల్ గా వచ్చి అట్లా వేయడం అది చాలా రాంగ్ అండి. ఇట్స్ వెరీ అంటే అన్ఫేర్. సతీష్ గారు, సీత కూడా వెళ్ళేటప్పుడు స్టేజ్ మీద హస్బెండ్ మెటీరియల్ అని కూడా అన్నది. తన్నే అంతే కొంచెం అంటున్నా, మీకు నచ్చినప్పుడు ఒక మాట, నచ్చినప్పుడు ఇంత దారుణంగా మనిషిని ఇది చేసి వెళ్ళడం. తన దగ్గర పాయింట్స్ ఎత్తాలంటే, నిఖిల్ దగ్గర చెప్పాలంటే నేను 100 పాయింట్లు తీస్తాను. బట్ ఇది కాదు, ఇది రైట్ కాదు. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద, అది ఒక అమ్మాయి దగ్గర నుంచి అలా వస్తే అది తన ఇమేజ్ కి చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ నాగరాజ్ గారు, వాళ్ళు యష్మి వాళ్ళ నాన్న చెప్పిన స్టేట్మెంట్ ని కూడా ఇక్కడ వేరేలా అర్థం చేసుకొని చెప్తాను. వాళ్ళ నాన్న వీళ్ళిద్దరు రిలేషన్షిప్ గురించి ఏది మాట్లాడదు. అతను ఏమన్నాడు, వేరే వాళ్ళ గురించి ఆడొద్దు, గ్రూప్ గేమ్ ఆడొద్దు, ఇండివిజువల్ గా ఆడు, ఆ ఉద్దేశంతో అన్నాడు. ఈమె దాన్ని కూడా దీనికి లింక్ చేసుకుని, మా నాన్న ఇట్లా అన్నారు, అప్పుడు కూడా నాకు ఇలా ప్రొజెక్ట్ అయిందని తెలియదు అని దాన్ని కూడా ఎగ్జాంపుల్ కింద తెస్తుంది. అంటే అక్కడ ఉన్నప్పుడు మనకి రకరకాలుగా పోతాయండి, అసలు ఏం అర్థం కాదు. తను నిజంగా మిస్అండర్స్టాండ్ చేసుకునిందా అనిపించింది, లేదా అంటే కావాలని సునీల్ కవరింగ్ గారు, కి వాడుకుందా? ఇద్దరు ముగ్గురు వచ్చి ఒక్కసారిగా వేసేసరికి నామినేషన్స్ మన మైండ్ అంతా అప్సెట్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా డైవర్ట్ అవుతుందిలే, పాయింట్స్ ఇంకా ఎత్తుకోవడం ఇదంతా ఏంటా, ఏం జరుగుతుంది అసలు, అది ఇదని కనెక్టెడ్ దట్ వాళ్ళ ఫాదర్ కూడా అలాగే అన్నారని అట్లా అర్థం చేసుకుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఫాదర్ వీళ్ళకు దీని గురించి ఏమీ మాట్లాడలేదు, వీళ్ళిద్దరు దాని గురించి. అండ్ ఈ రోజు లైవ్ లో ఒక పాయింట్ జరిగింది, అంటే లైక్ గౌతమ్ అండ్ వర్సెస్ పృథ్వీ ఏదో, అంటే ఫుల్ టాపిక్ పాయింట్ రేపు వస్తుంది, మాట్లాడదాం కానీ గేమ్ గురించి వద్దా, ఎపిసోడ్ గురించి గేమ్ లోకి వెళ్ళిపోండి, గేమ్ లోకి వెళ్ళిపోండి. ఈ రోజు ఎపిసోడ్ టాస్క్. ఒక్క నిమిషం ఇప్పుడే జాయిన్ అయ్యాను. హాయ్ ఆల్. నాకు హాయ్, ఇది ఏమంటారు, నిన్న సీత అండ్ సోనియా నామినేషన్ తీశారు కదా, ఉమెన్ ది సంథింగ్ అలా వాళ్ళు ఎందుకు అన్నారంటే, ఓటింగ్ ఎక్కువ పడ్డం కోసం అలా ఏమన్నా, అంటే విన్నర్ తను అవ్వాలి అనే. అర్థమైంది మీరు చెప్పింది, కానీ పల్లవి గారు అది వాళ్ళ మైండ్ లో ఉన్నది మనం చెప్పలేం కదండి, వాళ్ళు ఏ ఉద్దేశంతో మనం గెస్, అది ప్యూర్ గెస్ అవుతుంది కానీ దట్ ఈస్ యువర్ ప్యూర్ గెస్, మీరు అనుకుంటున్నారు అలా. బట్ ఇంటెన్షన్స్ యూ నెవర్ నో రైట్, అంటిల్ అన్లెస్ వాళ్ళు మీకు పరిచయం ఉన్నోళ్ళు వాళ్ళు మీతో పర్సనల్ గా విషయం చెప్తే తప్ప. మేడం గారు, ఓటు కోసం వచ్చిన వాళ్ళు పర్సనల్ గా ఉమెన్ కార్డు వాడి ఆ విధంగా డ్యామేజ్ అయితే చేయరు మేడం గారు, అది చాలా బ్లెండర్. మీకు అర్థమవుతుందో లేదో, మీకు అర్థం కాలేదు. ఎందుకంటే అలా అయితే అబ్బాయి చేసిన, అబ్బాయి చెయ్యలేదు, బట్ ఆ సింపతి తోటి ఓట్స్ ఎక్కువ పడతాయి కదా, డ్యామేజ్ అవుతుంది కదా రివర్స్. నాగరాజ్ గారు, అది పల్లవి అజంప్షన్, అది పల్లవి గారి అజంప్షన్, అది అది ఒపీనియన్ అని అంటే కూడా అది అజంప్షన్ అండి మీది. మనం అజంప్షన్స్ మీద ఇక్కడ పాయింట్స్ పెట్టలేము, డిఫెండ్ చేసుకోలేము. ఓకే సతీష్ గారు, ఆ అసంప్షన్స్ కి రిప్లై ఇస్తున్నారు. ఒకవేళ అలా చేయాలనుకుంటే వీళ్ళు బ్యాడ్ అయిపోతారు కదా, వీళ్ళ ఇమేజ్ కూడా ఇంపార్టెంట్ కదా పబ్లిక్ లో. అవన్నీ అజంప్షన్స్ లోకి వెళ్ళిపోతాయి సునీల్ గారు. వాట్ ఐ విల్ సే ఇస్, అజంప్షన్స్ కి మనం డిఫెన్స్ పాయింట్స్ పెట్టడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్. లెట్స్ గో టు ది యాక్చువల్ టాపిక్స్ అని నా పాయింట్. యాక్చువల్ టాస్క్. నాకు పాయింట్ ఉంది. ఈరోజు స్టార్టింగ్, హాయ్ హేమచంద్, హాయ్. నాకు ఈ పాయింట్లో ఈ టాస్క్ జరిగిందా, స్టార్ట్ అయింది కదా లాస్ట్ మెగా చీఫ్ టాస్క్, ఇది పెట్టమన్నప్పుడు టీ షర్ట్స్
యష్మి అండ్ నబిల్ గేమ్ వచ్చేసి ప్యూర్లీ ఇట్స్ లైక్ గాన్ అనిపించింది. ఫస్ట్ యష్మి వచ్చేసి ఎవరిది అయినా నేను టీషర్ట్ చించేస్తా అంటుంది. అది ఫస్ట్ బ్లండర్ అక్కడ ఆ గేమ్లో నువ్వు అందరి దగ్గర అక్కడ ఆ మాట చెప్తే నీ టీషర్ట్ కి సేవ్ అయ్యే ఛాన్సెస్ 0. కానీ లక్ లో తన టీషర్ట్ సేవ్ అయింది. కానీ ఆ గేమ్ ప్లాన్ స్ట్రాటజీతో వెళ్ళడం అయితే లక్ కాదు, వాళ్ళు ఆల్రెడీ లైవ్ చూస్తే వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకుంటారు. అవ్వలేదు అన్న వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనుకుంటారు. అప్పుడు తనని కన్సిడర్ చేశారు. తను అలా చేసిన లైవ్ లో పృథ్వీ, నబీల్ అండ్ నిఖిల్ మాట్లాడుకుంటారు ఫస్ట్ మనవి పెట్టుకుందాము అనేసి. అసలు జరిగింది మ్యాటర్ అది. ఆ తర్వాత ఇది రాంగ్ అయిపోతుంది. వాళ్ళు అనుకున్న దానికి ఆపోజిట్ వెళ్ళిపోతారు. నాకేమనిపించిందంటే సునీల్ ఒక్క నిమిషం, యష్మి ఏమనిపించిందంటే ఎస్టర్డే నామినేషన్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఇండివిజువాలిటీ వచ్చింది. గ్రూప్ అనేది కదా, దానికి ఆపోజిట్ ఆడింది అమ్మాయి. హావ్ టు ప్రూవ్ ఏ పాయింట్ అనేసి ఆ గేమ్ లోనే బ్లండర్. ఈ టాస్క్ లో లైవ్ లో చూసింది ఒకటి నచ్చలేదు. లైవ్ లో చూసింది తెలుసు అందరికి, బజర్ ఎండ్ బజర్ అండ్ స్టార్ట్ బజర్ కి ఒక పర్టికులర్ టైం మెయింటైన్ చేసే డ్యూరేషన్. కానీ యష్మిది వచ్చేసరికి లైవ్ లో చాలా ఫాస్ట్ గా ఎండ్ బజర్ కొట్టాడు బిగ్ బాస్ అనిపించింది నాకు. ఓన్లీ యష్మి టీ-షర్ట్ వచ్చినప్పుడు చించకోకుండా ఉండాలి తను కంటెండర్ అవ్వడానికి అనిపించింది నాకు కూడా. అక్కడ చింపడానికి ట్రై చేస్తూ ఉంటాడు నిఖిల్, అదే టైంలో బజర్ ఇస్తారు. అపోజిషన్ ఇంపార్టెంట్ కదా అక్కడ. ప్రతి ఒక్కరికి ఒక టైం లైన్ మెయింటైన్ చేయాలి కదా. ఈమెకి విత్ ఇన్ 1 minute, విత్ ఇన్ 40 seconds లో బజర్ వచ్చేసాడు, ఎండ్ బజర్. సో అక్కడ స్కోపే లేదు, చించడానికి స్కోప్ లేకుండా చేశారు యష్మి దాన్ని. ఎవరికి అంత నిఖిల్ చింపడానికి ట్రై చేస్తాడు యష్మిది. నిఖిల్ చింపడానికి ట్రై చేస్తాడు యష్మిది. లైవ్ లో కూడా అది ఎడిటెడ్ అయ్యింది. అంటే సతీష్ గారు లైవ్ లో ఎడిటెడ్ గానీ ఎడిటెడ్ ఆ ఫుటేజ్ చూసినప్పుడు కంటిన్యూస్ ఫుటేజ్ లాగానే ఉంది. ఎడిటెడ్ లాగా ఎక్కడ లేదు. మీరు అలా అంటే ఫస్ట్ ఏదైతే ఎవరిది చింపుతారో ప్రేరణది ఏదైతే జరుగుతుందో అది కూడా తక్కువ కట్ చేసి వెళ్ళిపోతుంది లైవ్. కంపల్సరీ అంటే సతీష్ బ్రో అంటే ఇప్పుడు చెప్పాడు కాబట్టి సునీల్ వాస్తవంగా లైవ్ కూడా ఎడిటర్ ఎలా అంటే అలా దాన్ని మనము టైం బాండ్ ఇంత ఇచ్చారంటే అది కొంచెం మనం ఎట్లా అనుకుంటాం చెప్పలేము అసలు. దీనికి చిన్న క్లారిటీ ఇస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ యష్మిది కనుక అంత ఫాస్ట్ గా బజర్ వస్తుంది డెఫినెట్ గా హౌస్ మేట్స్ క్వశ్చన్ చేస్తారు బిగ్ బాస్, ఏంటి అంత ఫాస్ట్ గా ఇచ్చేసారు, వాళ్ళు సైలెంట్ గా ఉన్నారంటే ఇది ప్రొలాంగ్ అయినట్టు, సేమ్ టైమే ఉంటది అది. సో ప్రొలాంగ్ అయినట్టే. సో దీని గురించి మనం పాయింట్స్ పెట్టి టైం వేస్ట్ చేసే కన్నా గో టు అనదర్ పాయింట్. నాకు ఒకటండి, నెక్స్ట్ నబీల్ వస్తుంది. యాక్చువల్ గా నేను ఇందాక జాయిన్ కాలేదు, విష్ణుది ఒక పాయింట్ మాట్లాడదామని. సో ఏంది అని అంటే తను మీరు ప్రొఫెషనల్ కాదు అని అన్నది కదండి. సో ఇదే విష్ణు లాస్ట్ టైము వంటింట్లో అట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతున్నారు, వాళ్ళు కూడా ఏం ప్రొఫెషనల్ కుక్స్ కాదు కదా. సో డిలే అవుతుంది నాకు పోహ అంత వండిరు ఇంత వండిరు ఈ కంప్లైంట్స్ ఇచ్చిన విష్ణు ప్రొఫెషనల్. అప్పుడు అంటే లైక్ అప్పుడు కూడా వీళ్ళు కూడా ప్రొఫెషనల్ కుక్ ఏం కాదు కదా, ఇంట్లో ఇంతమందికి ఏమి ఉండరు కదా, ఎవరి ఫ్యామిలీలో వాళ్ళే వండుకుంటారు. అదే అన్న నా కన్సిడరేషన్స్ ఉండాలి. అంటే తను ఎప్పుడు నేను జెన్యూన్ నేను లాయల్ అని అంటది కదా. సో వెన్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్, ఆమె లాయల్ గా ఓన్లీ పృథ్వీకే ఉంటుందండి. సో దేర్ ఈస్ 10 years ఫ్రెండ్షిప్ బిట్వీన్ అవినాష్ అండ్ విష్ణుప్రియ అండ్ రోహిణి ఆల్సో. సో వాళ్ళు వెనక ఏదో చెప్పారు అన్నప్పుడు క్లారిఫికేషన్ తీసుకోకుండా నమ్మినప్పుడు అక్కడ లాయల్టీ ఏముంటది, జెన్యూనిటీ నాట్ లాయల్ అండి, అదంతా ఫేక్ మాటలు అవన్నీ. ఆమె అంటుంది అదే అంటుంది, బట్ మనకు అర్థం అవుతుంది సార్. హేమచంద్ర గారు నేనైతే లాయల్టీని ఎలా చెక్ చేశానంటే 10 years ఫ్రెండ్షిప్ ముందు నిన్నగాక మొన్న వచ్చినోడు అది కూడా మనల్ని గురించి పట్టించుకోలేనోడికి నేను ఇవ్వనండి నా లాయల్టీ. ఎప్పుడు అది ఓకే సతీష్ గారు, అది ఆమె పర్సనల్ ఇష్యూ నీ అదనట్లే. సో నువ్వు అంతా నమ్మినప్పుడు నేను అంటున్నాను అదే ఒక పర్సన్ ని
ఆమె పర్సనల్ గా సరే తనకి ఇష్టం ఉంది, తను చేసింది, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. కానీ ఇక్కడ కూడా ఫ్రెండ్షిప్ ఉంది కదా, నువ్వు ఓన్లీ నేను ఒకటే విషయంలో లాయల్గా ఉంటా, మిగతా ఏ విషయంలో లాయల్గా ఉండను అని అంటే అది రాంగే కదా. అంతే అది నేను అంటున్నా, లాయల్ అండ్ జెన్యూనిటీ అంటే. ప్లస్ సునీల్ ఒక నిమిషం సునీల్ ఏదో బ్యాక్ ఛానల్ లో మెసేజ్ పెట్టారు కదా, కొంచెం దాని గురించి బ్యాక్ స్టేజ్ వెళ్ళినప్పుడు నాకు అదే బ్రో లైవ్ ఎడిటెడ్ ఫుటేజ్ లో కనపడలేదు, నాకు అలా అనిపించింది అని పెట్టా అంతే, అది అయిపోయింది. నేను చేసేసాను కదా, బికాస్ ఆఫ్ ఒకరికి ఒక టైం ఇచ్చి ఇంకొకరికి ఇండెఫినెట్ గా లికి నాగరాజు గారు అక్కడ చాట్ లో పెట్టారు, నాకు ఆయనకి రిప్లై ఇచ్చా నేను. పర్సనల్లీ ఆయనకి రిప్లై ఇచ్చా, ఆయన అడిగారు, లేకపోతే ఎందుకు పెడతా నేను. ఇంకొకటి సతీష్ బ్రో, విష్ణు జాబ్ తన వర్క్ ని పర్ఫెక్ట్ గా ఏం చెయ్యదు. ఇవాళ చేయాల్సిన జాబ్ ఇవాళ చెయ్యదు, రేపు చేస్తా అంటది. రేపు చేసింది అనుకోండి, ఆల్రెడీ చేసేసే కదా, మళ్ళీ నేను ఎందుకు చెయ్యాలి అని అంటది. ఇది ఆల్రెడీ చెప్పామండి. నెక్స్ట్ పాయింట్ ఇంకొకటండి, గేమ్ స్టార్ట్ అయ్యే ముందుది ఒక చిన్న పాయింట్ చెప్పాలనిపించింది. డ్రెస్సెస్ చేంజ్ దగ్గర నాకు అవినాష్, తేజ, గౌతమ్, నిఖిల్ నచ్చారండి. కొన్ని గేమ్ యష్మి కూడా నచ్చలేదు. అది కొంచెమే బిట్ వేసినట్టున్నాడు గేమ్ స్టార్ట్ అయ్యే ముందు. డ్రెస్ చేంజ్ ఇది ఫస్ట్ నార్మల్ గా వచ్చింది, తర్వాత పేరు చెప్పినప్పుడు ఇంకా పర్టికులర్ తనదే కాబట్టి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అని అనుకున్నాడు. దానికి నాకు అర్థం కావట్లేదు. యాజ్ ఎ లేడీగా నేను ఉమెన్ గా అంటే యష్మి దీనికి ఉమెన్ కార్డు తీయద్దు అంటే అసలు నీకు ఎక్కడ ఏ పదం. అవినాష్ పాపం అని ఎక్కడన్నారంటే, పృథ్వీ అండ్ నబీలు మాకు సంబంధం లేదు, ఈ లోపు వచ్చిన మేము చేస్తానంటే, పాపం లేడీస్ శారీ అంటే ఎట్లా పడితే అట్లా ఉంటది కదా, అంటే అది ముందే గేమ్ చెప్పినప్పుడే చేంజ్ చేసుకోవచ్చు కదా అంటారు. ఫస్ట్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఎవరికి వస్తుందో తెలియదు కాబట్టి, జస్ట్ ఎలా వస్తుందో తెలియదు కాబట్టి అట్లా ఆడదాం అనుకున్నారు. కానీ తర్వాత బిగ్ బాస్ అక్కడికి వచ్చినంత వరకు వాళ్ళకి తెలియదండి, వాళ్ళకి అక్కడికి వచ్చినంత వరకు తెలియదండి. క్యాజువల్ గా అసలు గేమ్ ఏంటో కూడా తెలియదు. పేరు చెప్పేసరికి సో మనం ఒక్కరమే పర్టికులర్ గా ప్రొటెక్ట్ చేసుకోవాలా, అందరు వస్తారేమోనని అప్పుడు రిమైనింగ్ అందరికి కూడా చెప్పారు. అప్పుడు గౌతమ్ వీళ్ళు నేనైతే టచ్ అయ్యాను, నువ్వు వెళ్ళు, మిగతా ఎవరైనా వెళ్ళి చేంజ్ చేసుకో పని అయితే చేంజ్ చేసుకోండి, తేజ, అవినాష్ వీళ్ళందరూ చెప్తారు, నిఖిల్ వీళ్ళందరూ. నాకు మంచిగా అనిపించింది. కొన్ని సెన్సిటివ్ ఉంటాయి అక్కడ. యష్మి కూడా కాదు ఉషా గారు, అది బేసిక్ కామన్ సెన్స్. అది అదే అసలు ఆ యష్మి కూడా ఏం మాట్లాడుతుందో అర్థం కాదు, నాకు కోపం వచ్చి. పాపం అవినాష్ తను కన్సర్న్ చూపిస్తే పాపం అని ఎందుకు అంటావు నువ్వు కొన్ని విషయాల్లో అవినాష్ చాలా బాగుంటాయండి పాయింట్స్, కొన్ని విషయాల్లో చాలా కంఫర్ట్ గా వెళ్తాడు వీళ్ళ కోసం. అలాంటి చోట్లే కదా మన బిహేవియర్, మన మాట తీరేంటి అనేది తెలుస్తుంది. ఒట్టి గేమ్స్ ఆడితే కాదు, ఫిజికల్ గేమ్స్. ఒక్క నిమిషం యష్మి ఎందుకు అలా చేసిందో తెలుసు అంటే, మొన్ననే నామినేషన్ లో ఎవరో అంటారు ఆమెకి, మీరు ఉమెన్ కార్డ్ వాడద్దు, ఉమెన్ అయిన ఏంటి మెన్ అంటే ఏంటి, దేనికైనా మనం గట్టిగా ఆడదాం, దాన్ని ఎక్కడానికి ఇప్పుడు అదే నాగరాజు బ్రో ఉండండి, ఇక్కడ కూడా పాపం అనొద్దు అని తను ఏదో ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళింది అక్కడ. సతీష్ గారు ఆమె ఎందుకు చేసింది అనేది అది పాయింట్ కాదు, అక్కడ అవసరం లేదు. అయ్యో పాపం చేసిందనే కాదు, అక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఆమె ఎందుకు చేసిందనే పాయింట్ కాదు, ఏది ఎక్కడ చెయ్యాలో తెలియని కామన్ సెన్స్ అనే పాయింట్ మనకు అర్థం కావాలి. నేను కామన్ సెన్స్ కాదు, కావాలనే చేసింది అంటున్నా నేను. సతీష్ గారు నాకు సింపుల్ యష్మి అండి, గ్రూప్ గేమ్ అంటే వాళ్ళతో మాట్లాడితేనే గ్రూప్ గేమ్ అనుకుంటుంది. సో దానికి మనం ఇవన్నీ డిస్కస్ చేసి వాళ్ళందరూ అలాగే అనుకుంటున్నారు. గ్రూప్ గేమ్ అంటే మేము మాట్లాడుకుంటే గ్రూప్ గేమ్, మాట్లాడకపోతే వాళ్ళతో మాట్లాడకపోతే వాళ్ళు గ్రూప్ కాదన్న ఫీలింగ్ లో ఉన్నప్పుడు అది గ్రూప్ గేమ్ అని వాళ్ళు ఫీల్ అవుతుంటే దానికి అదే అంటున్నాను, గ్రూప్ గేమ్ అని కాదు. హేమచంద్ర గారు మన దగ్గర కూడా తేజ గౌతమ్ నామినేట్ చేయలేదు, గౌతమ్ తేజ నామినేట్ చేయలేదు, అది గ్రూప్ గేమే అంటున్నారు.
అదే అర్థం చేసుకోవట్లేదు వీళ్ళు గ్రూప్ గేమ్ అంటే ఏంటి అనేది వాళ్ళకే కాదు బయట ఉన్న జనాల్లో కూడా కొంతమందికి అర్థం అవుతలేదు. అంత క్లియర్ గా మనం చెప్పాడు కూడా క్లియర్ గా గ్రూప్ గేమ్ అంటే ఏంటని. అదే అర్థం కాదు. సతీష్ గారు ఇంకొకటి ఈ గేమ్ గురించి అసలు గేమ్ పెట్టేటప్పుడు ఫస్ట్ 2 మెంబర్స్ కి కొంచెం లాస్ అయినట్టే అనిపించింది కదా, ప్రేరణకి గౌతమ్ కి అర్థం అయ్యేసరికి గేమ్ అర్థం వాళ్ళకి ముందే అర్థమైందండి, కానీ వాళ్ళకి ముందే అర్థమైంది అక్కడ ఏం లాస్ ఏం కాదండి. ఎవరు కొంచెం అయితే ఉందిలే సతీష్ సంథింగ్. ఎందుకంటే లైక్ ఫస్ట్ టీ షర్ట్ అనేది అగ్రెసివ్ గా వెళ్ళిపోతారు. లైక్ అది పృథ్వీ వచ్చినా గానీ మీరు గమనిస్తే అక్కడ అగ్రెసివ్ గా వెళ్ళిపోయింది ఎవరు లేరు, యష్మి ఒక్కదే గేమ్. కానీ సతీష్ ద టీ షర్ట్ ఆ టీ షర్ట్ విల్ బి టియర్డ్ అనేసి మిగతా వాళ్ళకి తెలుసు. దట్స్ వై దే ఆల్ మెంబర్స్ డిడ్ంట్ గివ్ అగ్రెసివ్ అనిపించింది. అక్కడ పృథ్వీ ఫస్ట్ టీ షర్ట్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు సమ్ మెంబర్స్ అవినాష్ గానీ తేజ గానీ వీళ్ళు ఖచ్చితంగా గ్రూప్ అయి చేసేవాళ్ళేమో అనిపించింది, గౌతమ్ గానీ. ఎందుకంటే ఫస్ట్ టీ షర్ట్ విల్ బి లైక్ ఖచ్చితంగా టియర్ చేయాలనే ఇంటెన్షన్స్ ఉంటాయి. కాంపిటీషన్ తగ్గుతుంది ముందే మనీష్ గారు గౌతమ్ గేమ్ స్టార్ట్ అవ్వకముందే ఎవరు ఈమె వెళ్ళి అడుగుతుంది, ఎవరు రోహిణి నేను నీకు సపోర్ట్ చేయిస్తాను అని అంటే గౌతమ్ వద్దు అని అంటాడు. వాళ్ళకి ముందే తెలుసు అండి. గౌతమ్ ఏంటంటే గౌతమ్ ఒక ఎజెండాతో వచ్చాడు, ఎట్టి పరిస్థితుల్లో నేను గ్రూప్ గేమ్ లో కనబడకూడదని. బట్ హీఈస్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ డే 1 కాబట్టి అది ఆయనకి కొంచెం పాజిటివ్ గా వెళ్తుంది. నాకు అది యాక్టింగ్ అని తెలుసు. ఈ స్ట్రైక్ పాయింట్ పెడదాం. ఇక్కడ గౌతమ్ షర్ట్ చినిగిపోయిన తర్వాత ఆల్ ఆర్ ప్లేయింగ్ అగైన్ గ్రూప్ గేమ్ అని చెప్పి ఒక డైలాగ్ వేస్తాడు. ఆయనది చిరిగిన తర్వాత కాదు లిక్కి, పృథ్వీది సేవ్ చేసిన తర్వాత ఆ మాట అది టుమారో పృథ్వీది సేవ్ అయ్యాక అగైన్ గ్రూప్ గేమ్ అంటాడు. ఆ డైలాగ్ చెప్తాడు. అవును అవును నేను చెప్తున్నా కలికి పృథ్వీది సేవ్ అయినప్పుడు నిఖిల్ నబిల్ వీళ్ళందరూ కలిసి సేవ్ చేస్తారు కదా విష్ణుప్రియ. సో అందుకు అంటాడు ఇది దిస్ ఇస్ కాల్డ్ గ్రూప్ గేమ్ అనేసి. సతీష్ గారు ఒక్క నిమిషం, నాకు ఇక్కడ ముగ్గురు గురించి గౌతమ్ చెప్పింది ఒక్కసారి సతీష్ ప్లీజ్. నాకు ఈ రోజు నబీల్ అండ్ ఇప్పుడు మీరు చెప్పిన విష్ణు అండ్ గౌతమ్ ఈ ముగ్గురు ఉన్నాయి. గౌతమ్ తెలుగు రేపటికి వెళ్తుంది కాబట్టి విష్ణు అండ్ నబీల్ చెప్పాలంటే ఈ రెండు నేను పటాపట్ చెప్పేస్తాను, మళ్ళీ వస్తామని బ్యాక్ టు వెళ్తున్నా. నబీల్ ఏంటంటే తను అందరిది ఒక్కొక్కళ్ళది తింపుకుంటా పోయాడు, చింపుకుంటా. కానీ తన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే అందరి దగ్గరికి వెళ్ళి లైవ్ చూస్తే మనకు అర్థమైపోతా ఉంటది కదా, నేను ఎలా అయినా ఆడాలి, అంటే నాకు నామినేషన్స్ రావట్లేదు అంటున్నారు, ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్నాను, నా గేమ్ కనిపించాలి అన్న దాంతో ఒక్కొక్కరితో మాట్లాడాడు చింపొద్దు అన్నట్టు. కానీ వన్స్ తను ఎప్పుడైతే చిరిగిందో తను వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి కెమెరాస్ తో మాట్లాడుకోవడం ఇవన్నీ చేసి ఒక టైప్ ఆఫ్ కోపం తెచ్చేసుకుని బయటకు వచ్చి మళ్ళీ అసలు వాళ్ళు ముందు ఒకటి అనుకున్నారు, ఎవరు అవ్వలేనోళ్ళు 5 ఉన్నారు, మెగా చీఫ్ అవ్వలేనోళ్ళు వీళ్ళు ముగ్గురు, తేజ రోహిణి ఇంకొకరు ఎవరండి 5 యష్మి తేజ రోహిణి ముగ్గురు ఉన్నారు. తేజ రోహిణి పృథ్వీ నిఖిల్ యష్మి. సో ఈ 5గురిలో చేయాలని అందరూ డిసైడ్ అయిపోయారు. కానీ ఎప్పుడైతే ఇతను అయిందో వెళ్ళి విష్ణు తీసుకొచ్చారు. అప్పుడు విష్ణు అప్పటి వరకు విష్ణు అప్పటి వరకు ఆడని విష్ణు ఎప్పుడైతే పృథ్వీ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆడుతుంది, ఆ తర్వాత తన దగ్గరకు వచ్చేసరికి ఆడుకుంది. అప్పుడు నబీల్ వచ్చి విష్ణుకి సపోర్ట్ చేస్తాడు. అక్కడ ఏంటంటే అసలు నిఖిల్ కూడా అక్కడ నాకు సపోర్ట్ చేశాడా లేకపోతే అగైనెస్ట్ అర్థం కాలేదు. ఎందుకంటే వాటర్ లోకి దిగాడు కానీ ఆ టీషర్ట్ ని ఒక నిమిషం అండి, నబీల్ సపోర్ట్ చేశాడు, నిఖిల్ అంటున్నా. వాటర్ లోకి దిగాడు కానీ ఆ టీషర్ట్ ఇమ్మని అడుగుతుంటే అక్కడ ఉంచిన వాళ్ళు ఎవరికి ఇయ్యలేదు తను. ఓకే, అదొకటి పాయింట్. ఓకే, అదొకటి నేను అబ్జర్వ్ చేసింది. ఒక నిమిషం చెప్పేస్తాను. అది నబీల్ విషయం. ఓకే, విష్ణు దగ్గర అయితే అది ఆ రెండు అయితే నేను చెప్పాను. ఈసారి చెప్పండి మీరు. అంటే లక్ష్మి గారు నీకు ఒక పాయింట్, నాగరాజ్ గారు ఒక పాయింట్.
యా మనీష్ నాగరాజు గారు గారు ఒక్క నిమిషం మా లక్ష్మి గారు చెప్పిన పాయింట్కి నేను చెప్తాను. అది కాంట్రడిక్ట్ చేశారు ఒక పాయింట్. ఇక్కడ 5 మెంబర్స్ వాళ్ళు ఎవరైతే అవ్వలేదో వాళ్ళది పెట్టేద్దామనే ఒపీనియన్ అయితే వాళ్ళకి ఏదో సమ్ పాయింట్లో వాళ్ళకి అనిపించింది, కానీ మెగా చీఫ్ అయిన వాళ్ళకైతే ఆ ఒపీనియన్ లేదు. ఇండివిజువల్గా చూసుకుంటే ఇండివిజువల్గా వాళ్ళ ప్రిఫరెన్సెస్ వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు నబీల్ చూస్తే తేజని తీసేయాలనుకున్నాడు, యష్మి చూస్తే అందరినీ తీసేయాలనుకుంది. కానీ పృథ్వీకి, రోహిణికి, తేజకి దే మేడ్ అగ్రిమెంట్. మనది చీఫ్ కంటెంటర్ కాల, మీ దగ్గర రావద్దు, మేము మీ అందరూ ఇన్ దగ్గర ద రాము సెన్స్ అని మోస్ట్ ఆఫ్ ద కంటెంటర్ పర్సన్స్ చేసుకుంటారు. మీరు అన్నట్టు అక్కడ వాళ్ళైతే లైక్ గౌతము చెయ్యెత్తమంటాడు లక్ష్మి గారు ఎవరెవరు అవ్వలేదు అని. అప్పుడు చెయ్యెత్తుతారు స్టార్టింగ్ లో ఒకటి ప్రేరణ అది గౌతమ్ అయిపోయిన తర్వాత అనుకుంటా. ఉషా గారు నా పాయింట్ అయిపోయేస్తాను ఒక్క నిమిషము. గౌతమ్ తన టీ షర్ట్ చినిగిపోయిన తర్వాత హీ మేడ్ ఎ డెసిషన్, ఎందుకు ఎవరైతే మెగా చీఫ్ కాలేదో వాళ్ళని మాత్రం ఛాన్స్ ఇస్తామనేసి ఆ తర్వాత డెసిషన్ తీసుకున్నాడు. సో ఇక్కడైతే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని లైక్ ఎవరైతే అవ్వలేదో వాళ్ళకే ఇద్దామనే ఇంటెన్షన్ అంటే అయితే మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ అయితే దాని మీద స్టాండ్ అయి ఉన్నారు కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు నబీల్ కాదు, అంటే ఇండివిజువల్ నబీల్ డెసిషన్స్ ఉన్నాయండి. తను ఉండండి. నబీల్ ఎక్కడ తను చేశాడంటే తేజ అసలు ఆడట్లేదు, నాకు నచ్చలేదు అండ్ విష్ణు అసలు రావట్లేదు, నాకు నో 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 నచ్చలేదు. నో నో రాంగ్ 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 లక్ష్మి గారు లక్ష్మి గారు తేజ ఆడట్లేదు ఆడట్లేదు అంటే అనలేదు నబీల్. వినండి ఆడట్లేదు అంటే టీ అన్నాడండి షర్ట్ సతీష్ గారు. తీసుకోవడానికి అంటాడు. టీ షర్ట్ తీసుకోవడానికి తను వచ్చి తీసుకోకుండా ఎవరికీ ఆడట్లేదు, తన కోసం ప్లాన్లు వేసుకుంటున్నాడు అక్కడ కూర్చుని, అందుకని నాకు తేజ నచ్చలేదు అంటాడు నబీల్. మళ్ళీ ఇంకొకటి ఏమంటాడు, విష్ణు కూడా అసలు ఆడట్లేదు, విష్ణు కూడా తను అదే ఓన్లీ పృథ్వీ దగ్గర తీసుకుంది నచ్చలేదు అంటాడు. నేను అది స్కిప్ అయ్యాను. కానీ నేను ఏది విన్నానంటే నబీల్ ఎవరితోనే చెప్తూ ఉంటాడు ఏమంటే తేజకు అవసరం లేదు, తేజ బాగా పాయింట్స్ పెడుతున్నాడు, తేజ గేమ్ బాగా ఆడుతున్నాడు కాబట్టి తేజకు అవసరం లేదు. నేను అది ఉంటది కానీ అది తర్వాత కానీ ఇది నాకు అదే రిజిస్టర్ అయింది. మీరు చెప్పింది రిజిస్టర్ కాలేదు నాకు. మరి సునీల్ ఒక పాయింట్ అయిపోయేస్తాను, నువ్వే మాట్లాడిన తర్వాత. లాస్ట్ లో ఇది అన్నారు కదా, ఏది సమ్ షిట్ అదే గౌతమ్ ఈ నబీల్ వచ్చేసి ఇలా తేజది నబీల్ది కంపారిజన్ వచ్చింది కదా. నబీలు తనేదో లైక్ బ్లైండ్ గా వెళ్ళిపోతున్నాడు, నేను ఎవరిది వచ్చేసినా చించేస్తాను, లేదంటే సమ్ ప్రిఫరెన్సెస్ పృథ్వీ, నిఖిల్ అండ్ రోహిణి అనుకున్నాడు. ఆ రోహిణిది ఎప్పుడైతే తేజకి సపోర్ట్ చేసిందో రోహిణిది కూడా చించేద్దాం అనుకున్నాడు, సో అక్కడ ఏమైపోయింది, రోహిణి కూడా అగేన్స్ట్ వెళ్ళిపోయినాడు. అండ్ ఇక్కడ ఇంకా యష్మి చించేయచ్చు కదా, తనకు ఒక స్పాట్ దొరికేది కదా, అక్కడ కూడా యష్మిది సపోర్ట్ చేసి అక్కడ స్పాట్ పోగొట్టుకొస్తున్నాడు. ఎక్కడ చూసినా నబీల్ లైక్ తన మైండ్ గేమ్ ఆడలేదు. అక్కడ తేజ వచ్చేసి అన్ని డీల్స్ తోనే కంప్లీట్ చేసుకున్నాడు. అక్కడ తేజ ఏముంది, మెజారిటీ ఆఫ్ ది పర్సన్స్ తన దగ్గర లక్ష్మి గారు ఒక పాయింట్ అదే అక్కడ తేజ ఏం చేశాడు, మెజారిటీ ఆఫ్ ది పర్సన్స్ నాకు అనుకూలంగా వచ్చేటట్టు మాట్లాడేసుకున్నాడు. అక్కడ తేజకు ఆపోజిట్ వెళ్ళింది ఓన్లీ నబీల్ అండ్ యష్మి. వాళ్ళిద్దరిని ఆపేయడం మిగతా వాళ్ళకి ఈజీ టాస్క్. అక్కడ ఆడాల్సింది బ్రెయిన్ గేమ్. అక్కడ నబీల్ అతను ఆడట్లేదు, ఏదో డిస్కషన్ చేస్తున్నాడు అంటే అది నబీల్ ఫాల్ట్. అక్కడ తేజ అయితే తప్పులేదు. అక్కడైతే తేజ తప్పులేదు, నబీలే చెప్తున్నాను నేను కూడా. అదే లక్ష్మి గారు, నబీల్ ఫస్ట్ పృథ్వీ ప్రిఫరెన్స్ ఉన్నాడు. పృథ్వీ వాళ్ళ అమ్మకి ఏదో మాట ఇచ్చాను పృథ్వీని చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఓకే, అక్కడి వరకు ఓకే, వాళ్ళిద్దరిది డీలింగ్ ఉంది. తర్వాత ఏదైతే జరిగిందో అంటే నెక్స్ట్ పృథ్వీ తర్వాత ఎవరిది వచ్చిందో అక్కడ నుంచి ఒక్కొక్క స్టెప్కి తన ఒపీనియన్ మారుతుంది. అంటే వీళ్ళకి హెల్ప్ చేద్దామని వాళ్ళకి చేయడు, మళ్ళీ వాళ్ళు చేయలేదని. అదంతా అయినాక అతను ఎప్పుడైతే పీకేస్తారో అప్పుడు వెళ్ళి రూమ్ లో బాధపడతాడు. బాధపడడం తప్పు కలదు, కానీ మీరు అన్నట్లు సర్కాస్టిక్ అందరికి థ్యాంక్ యూ చెప్తాడు. ఇదే సిచ్యువేషన్ ఇంకో టాస్క్ లో హరితేజ అదే మూటల టాస్క్ లో కూడా చెప్తారు, థ్యాంక్ యూ ఎవరివన్, థ్యాంక్ యూ హరితేజ, అది ఇది అనేది. ఇప్పుడు తను క్లీన్ గా డీలింగ్ అదే మనీష్ సైడ్ ఇంటెలిజెంట్ గా డీలింగ్స్ అవన్నీ పెట్టుకోకుండా పోయిన దానికి మళ్ళీ వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం ఎందుకు? నా రివ్యూ ఏంటంటే మొత్తం ఆ ఎపిసోడ్ లాస్ట్ అది టాస్క్ చాలా బాగా పెట్టాడు బీబీ టీమ్. ఎవరు ఏంటి అన్నది తెలుస్తానికి పెట్టాడు, 5గురిని పెట్టాడు. ఫస్ట్ ఏమో సంచాలకులు మార్చాడు, తర్వాత పృథ్వీన్ సంచాలక్ తనకి ఇష్టం వచ్చినట్టు బీబీ గేమ్ కూడా బీబీ టీమ్ వాళ్ళు కూడా గేమ్ ఆడారు అనిపించింది.
ఫస్ట్ ఒకళ్ళని సంచాలకమ్ము గౌతమ్ లేకపోతే వైల్డ్ కార్డ్ వాళ్ళకి అన్యాయం జరుగుతుందని మళ్ళీ గౌతమ్ని పెట్టడం, మళ్ళీ గౌతమ్ని పీకటం, మళ్ళీ పృథ్వీని పెట్టడం, పృథ్వీని వైల్డ్ కార్డ్ వాళ్ళకి ఎగనెస్ట్ గా ఆడతాడు కాబట్టి పృథ్వీని తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టడం చేశాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న నామినేషన్స్ చూస్తే వైల్డ్ కార్డ్ వాళ్ళు నామినేట్ అవ్వలేదు. వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడితే ఇక వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా ఎవ్వరు కూడా రోహిణి, అవినాష్, తేజ గేమ్ ని పాయింట్అవుట్ చేయలేదు. ఈ నామినేట్ ఒకళ్ళనొకళ్ళు చేసుకోలేదు. అదే నామినేషన్ పాయింట్ తీసుకొచ్చి నువ్వు ఎప్పుడైనా నామినేట్ చేసావా అని ఓం నిన్న చేశాడు. నాకు ఇదంతా ఏంటంటే ఒక పెద్ద స్కామ్ గా వైల్డ్ కార్డ్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఇప్పుడు రోహిణి మెగా చీఫ్ అవ్వటానికి, తేజ గాని రోహిణి గాని అవ్వటానికి ఇదంతా చేస్తున్నాడు బీబీ టీం అనిపిస్తుంది. మరీ పార్షియల్ గా యా అనిపించింది నాకు. యా సిరి గారు మీ పాయింట్కి నేను చెప్తాను ఆన్సర్. ఆడ ఇప్పుడు టోటల్ 5 కంటెండర్స్ అయ్యారు. ఆ 5 కంటెండర్స్ లో వైల్డ్ కార్డ్స్ 2 అయ్యారు, వాళ్ళు 3 అయ్యారు. అక్కడ లాస్ట్ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ దొరికింది. ఇంకో పాయింట్ చెప్తాను. మీరేం చెప్పారు, ఇక్కడ బీబీ టీం అంతా స్కెచ్ చేసి పృథ్వీని సంచాలక చేసి కూర్చోబెట్టినారు అనేసి. మీరు అవును. లైవ్ చూసింటే పృథ్వీ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఫస్ట్ నాది టీ షర్ట్ సేఫ్ అయిపోవాలి. సేఫ్ అయిపోవడానికి ఫస్ట్ తేజ అండ్ రోహిణితో డీల్ చేసుకుంటాడు. అండ్ మిగతా వాళ్ళు వాళ్ళకి తెలిసిన మాక్సిమం అటాక్ చేయకూడదు అని ఫిక్స్ అయిపోయినాడు పృథ్వీ. అక్కడ పృథ్వీ సంచాలకంగా ఉన్నా సైలెంట్గా ఉండేవాడు. ఒకేలా ఈ గేమ్ కి వచ్చినా గానీ ప్రొటెక్టింగ్ కి ఉండేవాడిని అని అన్నాడు, కానీ డామేజింగ్ కి నేను వెళ్ళను అనే ఫీలింగ్ లోనే చెప్పాడు. సో దట్ డజంట్ మేక్ ఏ డిఫరెన్స్ అనిపించింది. ఓకే, నాకెందుకో అదొకటి కొంచెం ఆ గేమ్ అదొకటి అంతా నచ్చింది. కాన్సెప్ట్ బాగుంది. ఎప్పుడూ చూడలేదు ఆ కాన్సెప్ట్, పైనుంచి టీ షర్ట్ పడటము. అదొకటి సిరి గారు, ఇవాళ గౌతమ్ గేమ్ కొంచెం ప్రొవోక్ గా అనిపించలేదా? నాకు అయ్యిందండి, అది రేపు డిస్కస్ చేద్దాం. గౌతమ్ ఇంకా రాలేదు కదా. ఓకే ఓకే, లైవ్ లో రేపు కదా. వస్తుంది అది ఎపిసోడ్ లో. అవునా, ఓకే. బాగా బయటపడిపోయాడండి. బాగా ఆ ఫుల్ ప్రేరణ తెలిసిపోతుంది ఇంకా. మీ దగ్గర కానీ ఇక్కడ కానీ కొంచెం రేపు చేద్దాం. ఒకటే క్వశ్చన్ అడిగాడు, డిస్కస్ రేపు చేద్దాం కానీ ఒకటే క్వశ్చన్ అడిగాడు పృథ్వీని. ఏం పృథ్వీ నువ్వు నిఖిల్కి సపోర్ట్ చేయలేదా అంటే, నేను ఎక్కడ చేశానో చెప్పంటే ఒక 1/2 అవర్ చెప్పలేకపోయాడు, పిచ్చి పిచ్చిగా అరుచుకున్నాడు. నాకు అది గౌతమ్ రేపు అంటే చూసాం ఇష్టమే రండి. కానీ తెలుసా. సిరి ఈరోజు గారు చాలా పృథ్వీ బాగా ఆడాడు గౌతమ్ వల్లే తేజకు వచ్చింది. ఎందుకంటే నబీల్ది చిరగటం కూడా గేమే కదా. ఇప్పుడు నబీల్ గేమ్ లో అవును, ఉండింటే అది కూడా గౌతమ్ నబీల్ని ఇవాళ పట్టుకుని గౌతమ్ చాలా బాడాడు, ఈ రోజు ప్రాణం 2 పెట్టి దాంట్లో ఆడాడు. అయింది. అంటే తేజకి రావడంలో గౌతమ్ ఎఫర్ట్ ఉంది, అలాగే నవీల్ పోవడంలో కూడా గౌతమ్ ప్రేరణ ఎఫర్ట్ కూడా ఉంది. బాగానే చేసిందండి అక్కడ సిరి గారు. నవీల్ అవును, ప్రేరణ పట్టుకోకపోయింటే బాడింది. ఫస్ట్ ప్రేరణ స్టార్టింగ్ లో బాడుతుంది, ఎప్పుడు అసలు ప్రేరణ పెట్టుకొని బాడుతుంది. పనుకొని చాలా సేపు అసలు బాగా. ప్రేరణ అండ్ ఎప్పుడు బాగానే ఆడుతుంది. ఈ రోజు సారీ చెప్పింది కదా, అది కూడా హార్ట్ఫుల్ గా రియలైజ్ అయ్యి తను నేచర్ కూడా మారింది, మాట్లాడేది కూడా. నిన్న లైవ్ కానీ నైట్ ఈ రోజు ఎప్పుడో చూస్తే ఏదో క్లిప్ చూసాను, తను ఆనియన్ కట్ ప్రేరణ చేసుకుని యష్మి ప్రేరణది తీసేసినా కానీ ప్రేరణ హెల్ప్ చేసింది అంతే యష్మికి, అవును చించలేదు. అంతే. అవునవును. అవును సింపుల్. అవును. గౌతమ్ లాస్ట్ లో కూడా ఒక పాయింట్ ఎవరెవరు అనిపించింది. అవ్వలేదో ఆ 5 మెంబర్స్ కే సపోర్ట్ చేస్తానని చెప్పాడు. మెగా అదే చీఫ్ ఎవరెవరు కొంతమంది అవ్వలేదో వాళ్ళకే కొంతమంది వాడిని సపోర్ట్ చేసిన చేస్తాను. స్టిక్ ఆన్ అయి ఉన్నారు. స్టిక్ ఆన్ యష్మికి అయిపోయారు చేసింది, దానికి. తేజకి చేసింది, ఇద్దరికి నబీలే చేసింది. కన్ఫ్యూజ్ అయ్యాడు అనవసరంగా. ఎవరో నవీల్ ఇన్స్టాగ్రామ్ ప్లాన్స్ లో చేంజ్ చేసుకున్నాడు. క్లిక్ ఆ పెట్టారు, ఏంటంటే తేజ అన్నాడు అనే వాళ్ళు లేదు. ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి మిమ్మల్ని బాగా మైండ్ అంతా దొబ్బేశారు, మీరు అలా ఉండకండి, మీకు ఏది అనిపిస్తే అది చెయ్యండి, మారాల్సిని మార్చుకోండి, అప్సెట్ అయ్యి గేమ్ అంతా సడన్ గా ఫ్లిప్ చేసేయకండి అని చెప్పాడు. అది చాలా మంచి సజెషన్ అసలు. అవినాష్ మేడం గారు, ఈ అవును. రోజు కదా అవినాష్ తేజ తేజ అవినాష్ తేజ కాదు, తేజ తేజ నిన్న తేజనే. తేజ చెప్పాడు లేదు, వెంటనే. అవినాష్ కూడా చెప్పాడు మేడం గారు. లేదులేండి, ఈయన తేజ తేజ అందరినీ కూర్చోబెట్టి స్టార్ట్ చెప్తాడు. చేస్తాడు. ఎస్టర్డే నిన్న లైవ్ లోనే చెప్పేస్తాడు నిన్న ప్రేరణ నైట్ దగ్గర సార్ ఆ లైవ్ లో డిస్కషన్. చూసాను. అది నిన్న నైట్ వాళ్ళకి చాలా కష్టం అతను తెలుసా. ఒక మనిషి బాగా డల్ అయిపోయి ఫుడ్ తినకుండా ఉన్నప్పుడు పాపం ఫుడ్ తింటూ అవినాష్ వచ్చాడు ఫస్ట్. ఏది ఆ హ్యాండ్ తోనే వచ్చి రా తిందుగానే అని చెప్పేసి అన్నప్పుడు, ఇలాంటివన్నీ సహజము, అవన్నీ అసలు కాదు అని చెప్పేసి అంటారు అని అన్నప్పుడు ఆ ఇంకా పాయింట్ తేజ కూడా కాదులేండి వస్తాడు తర్వాత. నాగరాజు. అది కాదు నాగరాజు, ఈ రోజు గేమ్ అంతా అయిపోయిన తర్వాత తేజాను వీళ్ళు ఏం చెప్తారంటే, యష్మి నేను అందరిని అటాక్ చేస్తానని అందరిని అటాక్ చేస్తది. ఏంటి నేను ఇండివిజువల్ అని చూపించుకోవడానికి. మధ్యలో చూపించుకోవడానికి నబీల్ యష్మికి సపోర్ట్ చేస్తాడు కదా. గేమ్ యాక్చువల్ గా యష్మి ఆడకూడదు, మర్చిపోయి బజార్ రాగానే నబీల్ అటాక్ చేస్తాను చూసుకో అన్నట్టుగా ఏదో డైలాగ్ అంటది.
అంటే తను హెల్ప్ చేసినా కానీ ఇంకా లేదు నేను ఇండివిజువల్ అని చెప్పుకోవడానికి అయినా కానీ నేను అది కరెక్ట్ కాదు కదా. అందరినీ నేను అటాక్ చేస్తానని చెప్పాను కాబట్టి నేను అందరినీ అటాక్ చేస్తాను అని అంటది. అది ఒకటి రాంగ్. నిఖిల్ నిఖిల్ యశ్మిది తీసేస్తాడు కదా. మీరు ఇంత సడన్ గా అన్ని ఏదో చెయ్యాలని ఒకవేళ మీకు ఏదన్నా ఉన్నా కానీ ఇంత సడన్ గా వాళ్ళు చెప్పంగానే చూపించేసి మామూలుగా ఆడినా కానీ చూడటానికి అది మొత్తం ఇదిలా ఉంటది. మరి అంతలా వద్దు, కొన్ని చేంజ్ చేసుకొని నార్మల్ గా ఉంటే బాగుంటది. ఇది మీకే కొంచెం కష్టం అవుతది అన్నట్టుగా చెప్తాడు తేజ. ఈవెన్ నిఖిల్ కూడా డిస్కస్ చేస్తాడు ఈ పాయింట్ గురించి. వాళ్ళు ఏదో వచ్చి చెప్పారని వెంటనే తను ఇట్లా ఫ్లిప్ అయ్యి వేరే వాళ్ళకి న్యూట్రల్ నేను ఇండివిజువల్ అన్నట్లు చూపించుకోవడానికి చేసినట్లుంది. ఎందుకంటే ప్రేరణకైతే రీజన్ ఉంది. నబీల్ షాక్, నేను హెల్ప్ చేస్తే నా టీ షర్ట్ తీస్తానంటదేంటి యష్మి అని. అదే కదా. ఇంకా సరే ఇంకా నీ ఇష్టం అమ్మా, నీకేం నువ్వు వాడన్నట్టుగా ఆమె క్లారిటీగానే ఉంది ఉష గారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను అందరివి తీస్తానని చెప్పింది కాబట్టి. కానీ ఏంటంటే తను పక్కన పెట్టారు కదా, బిగ్ బాస్ పక్కన పెట్టాడు కదా ఆమెను ఆడకూడదని. ఆ విషయం మర్చిపోయి బయటకు వచ్చేసింది. అదే లేకపోతే నిజంగా ఆడితే తీసేద్దామనే కదా నబీల్ కూడా. అదే అంటున్నా, అదే రాంగ్ ట్రాక్ అంటున్నా లక్ష్మి గారు. చెప్పారు కదా అని మరి ఇంత అవసరం లేదు. నేనేమంటానంటే ఈ విషయంలో ఆమె ఫిక్స్ అయింది, ఆట ఆడట్లేదు అని అందరు చెప్పేసరికి నేను చూపించు, నువ్వు ఫస్ట్ చూపించు అనేసరికి మొండిగా వెళ్ళిపోదామని వెళ్ళింది అంతే. నాకు అనిపించింది ఇది ఎవరిని వదలలేదు కదా, అందరినీ ఆడతానని చెప్పింది అని, అట్లాగే అందరికి సమన్యాయం చేస్తానని చేసింది. అందుకే కదా నబీలు నాకు నేను నచ్చిందని కూడా చెప్పారు. నాకు నేను నచ్చింది కాబట్టి నేను సపోర్ట్ చేశాను నీ ఆట ఇవాళకి. అది కూడా కన్సిడరేషన్ తీసుకోవాలి. అంతేగాని నబీల్ నాది కాపాడాడని చెప్పి అది రామ్ గారు అక్కడ ఆ పాయింట్, ఆ గేమే ఇట్స్ లైక్ వాళ్ళిద్దరు ఆడింది ఇట్స్ రాంగ్ గేమ్. వాళ్ళు ఆడిన గేమ్ అయితే ఏదో ప్రతిదానికి పోయి దూరేసి అది చేసుకోవడం కాదు. ఆ గేమ్ మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి ఎవరెవరు నీకు సపోర్టింగ్ గా ప్రొటెక్ట్ చేస్తారు, ఎవరెవరు నీకు ఆపోజిట్ గా డ్యామేజ్ చేస్తారు. అది మెయిన్, అది కరెక్ట్, అది కరెక్ట్. మీది యాక్చువల్లీ గేమ్ ఏది గ్రూప్ గేమ్. నన్ను గట్టిగా అడిగితే ఎవరెవరు ఏంటనేది ఈ గేమ్ లో తెలుస్తుంది. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఎలాగో అది షర్ట్స్ లో అన్నట్టు అంతే. అవును, ఐ అగ్రీ ఫర్ షూర్. ఎవరైతే మాట్లాడారు ఇప్పుడు ఇది గ్రూప్ గేమ్ కింద, ఎందుకంటే ఏ సీజన్ అంటే తీసుకోండి, ఇది ఇద్దరు ముగ్గురు కలిసి సేవ్ చేయాలనేది ఆడేది. కరెక్ట్, ఐఎమ్ అగ్రీయింగ్ విత్ యూ. గౌతమే పిచ్చోడు, ప్రతిదాని గ్రూప్ గేమ్ అసలు అవసరం ఉన్నా లేకపోయినా ఎండ్ అయిపోతుంది ఇలాంటి ఆట. మీకు ఒక డైలాగ్ గుర్తుందా లాస్ట్ సీజన్ లో? ఆ టాపిక్ వేరు రామ్ గారు, రేపు వచ్చేది అసలు ఈ టాపిక్ లో అనలేదు గౌతమ్. రేపు వచ్చాక చూడండి అంటాడు, మధ్యలో అంటాడు దేని దాన్ని తీసుకొచ్చి పూసుకొని మొత్తం ఒంటి నిండా పూసుకొని ఏది ఎక్కువ చేసినా అత అవుతుంది. అది లాస్ట్ సీజన్ లో ఒక ఇతను శివాజీ క్లియర్ గా చెప్పాడు, అతి సర్వత్ర వర్జేత్. ఏదన్నా ఎక్కువ చేస్తే అవసరం ఉన్నదానికి అవసరం లేని దానికి గ్రూప్ గేమ్ ఎంత చెప్తావు? నీకు ఎవడ ఫ్రెండ్స్ లేకపోతే అందరు ఇన్వాల్వ్ చేస్తున్నాడు, ఒక్కళ్ళని కాదు కదా ఇవాళ. అందుకే గొడవ ఇది లాస్ట్ డెసిషన్ మేకింగ్ లో పిచ్చ గొడవ అయింది. అది ఎంత పెంట చేసుకున్నాడు. రామ్ గారు మీకు పాయింట్ చెప్తాను, మీరు చెప్పింది ఒప్పుకుంటా, గౌతమ్ చేసింది. రామ్ గారు పాయింట్ కంప్లీట్ చేయండి ఒక్క నిమిషం. అది సర్టైన్ ఆడియన్స్ ని టార్గెట్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు గౌతమ్. అక్కడ ఏమంటే ఎవరైతే నచ్చట్లేదో బయట ఆడియన్స్ కి, నేను వాళ్ళని పదే టార్గెట్ చేస్తే ఆడియన్స్ కి నచ్చుద్ది. ఎవరైతే నిఖిల్ అంటే హేటెడ్ ఉంటుందో, ఎవరంటే పృథ్వీ అంటే హేటెడ్ ఉంటుందో వాళ్ళకి అది చూడడానికి బాగుంటది. మనం న్యూట్రల్ గా చూసే వాళ్ళకి ఒక పర్స్పెక్టివ్ లో అర్థమైద్ది. అది కొంత అది ఓన్లీ గౌతమ్ ఇస్ టార్గెటింగ్ ఓన్లీ సర్టైన్ ఆడియన్స్. అది తన గ్రాఫ్ అప్ అండ్ డౌన్ అయ్యేది అది ఓన్లీ బేస్డ్ ఆన్ హిస్ గేమ్. అది పక్కన పెట్టేయండి, గౌతమ్ ఇంటెన్షనల్లీ ఈస్ ప్లేయింగ్ దట్ గేమ్. పోకింగ్ గేమ్ గౌతమ్ది లాస్ట్ సీజన్ అదే పోకింగ్ గేమ్, ఈసారి పోకింగ్ గేమ్. కాకపోతే వాళ్ళు అన్నొచ్చి చెప్పాడు, అరే నేను పోక్ చేయడం ఆపేస్తారు, వేరేగా ఆట మార్చుకో, ఇంకా నేను టార్గెట్ చేయడం ఆపేస్తారు. అందుకు గ్రూప్ గేమ్ ఒకటి తీసి
వీడు ఇతనే టార్గెట్ చేసి ఇతనే హైలైట్ అయిపోవాలి, ఇతనే యాక్చువల్లీ తను ఏంటంటే అనుకున్నది ప్లాన్ లాస్ట్ చేసుకున్నది సీజన్ నామినేషన్స్ లో పెట్టుకుందాం అని ప్లాన్ చేసుకున్నాడు. నామినేషన్స్ ఇలా అయ్యేసరికి అందరూనేమో సజెషన్స్ ఇచ్చేసరికి ఇంకా తన ఇవి పాయింట్ అన్నది తన పాయింట్ అనేది బయటకి ఎలా వెళ్తుంది అని అర్థం అవ్వక ఇంకా ఈ రోజు నాకు అనిపించింది ఇంకా పంచకట్టు అన్ని వేస్ట్ అయిపోయినాయి కదా నిన్న. సో ఏం రాకపోతే చేయాలి అని ఈ రోజు తలకి అది స్టార్ట్ కట్టుకొని చేశాడు. అంత లక్ష్మి గారు యాక్షన్ నాకు ఒక పాయింట్ అనిపించింది. అట్లీస్ట్ ఈ వీకెండ్ అన్న వాళ్ళకి తెలియాలి. అట్లీస్ట్ మీరు ఆడిన గ్రూప్ గేమ్ ఏంది, దేని అట్లీస్ట్ గురించి వీడియో చూపియాలి వాళ్ళకి వాళ్ళకి. పాపం వీళ్ళకి మాటలు రావట్లే, ఓజీస్ లాంగ్వేజ్ ప్రాబ్లం అవతలకి. అవతలకి తెలియాలి. వాళ్ళు చేసిన డిస్కషన్స్ ప్లే చేయాలి, నామినేషన్స్ లో వీళ్ళు ఆడిన గ్రూప్ గేమ్ కూడా చూపియాలి. ఇద్దరిది తప్పే, మీరు ఎక్కడ తప్పు చేసినా వాళ్ళు ఎక్కడ తప్పు చేసినా చూపిస్తే అట్లీస్ట్ మనం చూసేదానికి లైవ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఏంది ఇది ప్రొలాంగింగ్, ఒకటే వాళ్ళకి క్లారిటీ ఉండదు ఒక రకంగా, వీళ్ళేమో వాళ్ళు దాన్ని అసలు పోగిస్తుంటారు. మనీష్ గారు వీళ్ళకి క్లారిటీ లేదు. అసలు వాస్తవం అయితే కనుక మెంటల్ లాస్ట్ ప్రెషర్ 10 minutes ఉంది కాబట్టి 20 minutes రామ్ గారు ఒక్క పాయింట్ అండి మీ దానికి యాడ్ అవును. గౌతమ్ గ్రూప్ గేమ్ ఎందుకు తీసుకొస్తారు? గౌతమ్ పృథ్వీకి సేవ్ చేసేటప్పుడు దిస్ ఈస్ కాల్డ్ గ్రూప్ గేమ్ అని ఎందుకు అన్నాడు? అది అది రేపు అన్నారు లెక్కి. మాట్లాడొచ్చు ఇవాళ ఎపిసోడ్ లో కూడా రివీల్ అయింది. ఒక పాయింట్ ఏం లేదు, గౌతమ్ కి నిన్న వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ మీ ఫ్యామిలీస్ వచ్చి ఏం చెప్పినారు, మీరు గ్రూప్ గేమ్ ఆడుతుర్రు అని చెప్పేసరికి అదొకటి పట్టుకున్నాడు. పట్టుకొని దాన్ని ఆల్రెడీ అది హైలైట్ అయిపోయింది, మనకి ఇంకా హైలైట్ చేద్దాం అన్నట్టు ట్రై చేస్తున్నాడేమో అది. బట్ ఆల్రెడీ ఇది ఏంటి అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా మీకు ఏం చెప్పారు అని చెప్పి అడగటం మొదలు పెట్టినారు కదా వచ్చిన అందరు. హైలైట్ చేయాలి అవసరం ఏముంది? ఎందుకంటే అసలు స్టార్ట్ చేసిందే గౌతమ్ కదా. ఐ మీన్ మనకు చర్చ ఎదిగిపోయిన తర్వాత అబ్బని వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి వాళ్ళకే సపోర్ట్ ఇస్తా అని చెప్పి అది గౌతమ్ కి తెలియదు కదా. లికి అది గౌతమ్ కి తెలియదు బయట అయిందా లేదా అనేది. ఫస్ట్ 3 మెంబర్స్ పాపం వెళ్ళి అడిగారంట. మనోడు నవ్వుతూ ఏం చెప్పకుండా నేను నా గేమ్ నేను ఆడతా నాటకాలు వేసాడు, అందరి చుట్టూ తిరిగాడు, వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకున్నాడు, ఒక కన్క్లూజన్ కి వచ్చాడు. ఓకే వీళ్ళందరూ అవనోళ్ళకి చేస్తున్నారు, మనం ఏ స్టాండ్ తీసుకోపోతే దొరికిపోతాం. అది వాడి ప్లాన్. అది రోహిణి అడిగితే నాకేం సపోర్ట్ వద్దు అని చెప్తాడు, అయినా రోహిణి సపోర్ట్ చేస్తది. మీరు వేరేలాగా చెప్తున్నారు. తను ఎవరిని అడగడు. రోహిణి వచ్చి ఏమనుకుంటున్నావు సపోర్టా సంథింగ్ అని అడిగితే నాకేం సపోర్ట్ వద్దు, నా కోసం ఆడద్దా అని చెప్తాడు రోహిణికి. అయినా కానీ రోహిణి సపోర్ట్ చేస్తది, అంతేగాని కామ్ గా ఉండదు. ఆ తర్వాత తనది పోయిన తర్వాత అనుకుంటా ఎవరెవరు అవలేదు అని అడుగుతాడు మెగా చీఫ్. సో అప్పుడు అందులో నిఖిల్ ఉంటాడు, యష్మి ఉంటది, కూడా తనందరికి సపోర్ట్ చేస్తాడు. యష్మికి ఇంకా నిఖిల్ చించబోతుంటే నిఖిల్ ని పట్టుకుంటాడు గౌతమ్. అందరికి ఈక్వల్ గా ఎలా ఎఫెక్ట్ పెట్టాలో అలా పెట్టి ఆడతాడు. ఏదో ఆడాలి కదా సపోర్ట్ ఇవ్వాలి కదా అని కాదు, తను ఎంత ఆడగలడో అంత ఆడి సపోర్ట్ చేస్తాడు. యష్మికి కూడా నిఖిల్ కూడా చేస్తానన్నాడు, నిఖిల్ కూడా చేస్తానన్నాడు. కాకపోతే లాస్ట్ కి వచ్చేసరికి నిఖిల్ అండ్ మైక్ వేసుకొని దిగుతాడు, రోహిణి మిగిలిపోయేసరికి రోహిణికి సపోర్ట్ చేస్తారు. కాదండి ఇక్కడ సరే గౌతమ్ ఎంత సోలో అనుకున్నా కొన్ని వీటిలల్లో కొన్ని గేమ్స్ డిపెండెన్సీ గేమ్స్ వస్తాయి అదర్ గ్రూప్ కంటెస్టెన్సీ. సో అర్థం చేసుకొని వాటిలలో కూడా మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని దాన్ని పాయింట్అవుట్ చేస్తే గౌతమ్ కి రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే నిన్న రేషన్ ది మాట్లాడాలని ఉంది. నిన్న రేషన్ ది పల్లవి గారు ఒక పాయింట్ ఉంది గేమ్ లోనే. పల్లవి గారు మెయిన్ ఒక పాయింట్ నేను ఒక పాయింట్ కంప్లీట్ చేస్తాను. బికాజ్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ ఆర్ ఫ్రమ్ ఎపిసోడ్ కదా. ఈ రోజు విష్ణుప్రియ టీ షర్ట్ వచ్చినప్పుడు 1% ఓకే లైవ్ చూసిన వాళ్ళు దాన్ని మాట్లాడి చెప్పొచ్చు. అందుకని చెప్పి నేను అడిగిన ఇవాళ ఎపిసోడ్ లో రాలేదా లిక్కీ బ్రో? ఇవాళ ఎపిసోడ్ లో కూడా వచ్చి ఉంటది కదా. ఒక సెకండ్ అడుగుదాం. అక్కడ గౌతమ్ నాకు ఇది అర్థం కాలేదు.
గౌతమ్ పృథ్వీకి సపోర్ట్ చేద్దాం అనుకున్నాడు. సో గౌతమ్ అక్కడ ఆడడానికి లేదు. ఆడడానికి పృథ్వీ విన్ అయ్యి తను ఏదో షర్ట్ వేసిన తర్వాత ఎందుకు దిస్ ఈస్ కాల్డ్ గ్రూప్ గేమ్ అన్నాడు? ఎగ్జాక్ట్లీ మై పాయింట్. ఎక్స్పోజ్ చేయనీక, లేకపోతే తనకి కావాలని పెద్దగా ఆ వర్డ్ పోక్ చేస్తే జనాలు చూస్తారు అని. అదే లికి నేను ఇంతసేపు చెప్పింది. నిన్న వీళ్ళు ఏమైంది అంటే వచ్చిన వాళ్ళందరూ మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పారు కదా. సో ఆ పాయింట్ ని మళ్ళీ ఒకసారి నేను హైలైట్ చేసి అందరికి చూపిద్దాం నేను సోలో ఇక్కడ అనేది ఎక్కువైపోతుంది. ఏదైనా ఒక పాయింట్ ని డ్రాగ్ చేస్తే ఎట్టుంటది, చిరాకు వస్తుంది కదా. ఒక లిమిట్ వరకే దాన్ని పెడితే ఓకే, మనోడు కావాలని దాన్ని ఇంకా నేను ఏదో ఎక్స్పోజ్ చేసిన అనుకుంటున్నాడు, కానీ అది రివర్స్ అవుతుంది. ఏం చేయాలి ఆ పాయింట్స్ పెట్టినా కానీ ఆ పాయింట్ పెట్టినా గానీ గౌతమ్ సర్టైన్ ఎగ్జాంపుల్స్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని వచ్చి పెట్టినప్పుడు ఇట్ షుడ్ బి సెన్సిబుల్. తనకి ఉన్నది అదే పాయింట్స్, 1-2 పాయింట్స్. ఆఫ్ కోర్స్ గుడ్. యువతలో ఒక గ్రూప్ ఫామ్ అయ్యి పర్టికులర్ ఒక్కొక్క కంటెస్టెంట్ టార్గెట్ చేస్తున్నారు. సో అది మనకి తెలుసు బయట చూసేవాళ్ళు. బట్ ఎవ్రీ టైమ్ ఈజ్ డూయింగ్ దిస్ గ్రూప్ గేమ్. ఐ మీన్ రేపు ఎపిసోడ్ లో మనకు మొత్తం క్లియర్, ఐ మీన్ లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ ప్రతిసారి తన గ్రూప్ గేమ్ అనే వర్డ్ ని ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నాడు అని ఎందుకు అంటే తను హైలైట్ చేద్దామని చేస్తున్నాడు, లేదా తన హైలైట్ అవుదామా? అది హైలైట్ చేసి తను హైలైట్ అవుదామని. ఓటింగ్ పరంగా కాదు లిక్కి బ్రో, ఇప్పుడు మనకు వచ్చిన ఇన్పుట్స్ ఏంది, వాళ్ళకి వచ్చిన ఇన్పుట్స్ ఏంది, ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా అన్ని అదే ఓడి చెప్పినారు కదా మీరు గ్రూప్ గేమ్ ఆడుతురని. సో ఆ పాయింట్ ని పట్టుకున్నాడు అంతే. పట్టుకొని అంటే ముందు కూడా పట్టుకున్నాడు కానీ అది బయటికి వెళ్ళిందా లేదా అనేది తనకు తెలియదు. ఇది వీళ్ళందరూ వచ్చి చెప్పేసరికి వెళ్ళింది అని ఫిక్స్ అయ్యి ఇంకా అదే పాయింట్ పట్టుకున్నాడు. ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు ఈ టాస్క్ లో అది చెప్పడానికే లేదు గ్రూప్ గేమ్ అని. ఎందుకు అని అంటే ఆడేదే గ్రూప్ టాస్క్. అది 1:10 టాస్క్. అదే ఒకడు కాపాడుకోవాలంటే 9 మంది తనకి అగెన్స్ట్ ఉంటారు. సపోర్ట్ టాస్క్ కదా లికి ఇది. అలా ఎందుకు ఎవరి సపోర్ట్ తీసుకోడంటే లికి బ్రో, ఎందుకంటే నేను ఇండిపెండెంట్ గా ఆడుతున్నానని చెప్తారు కదా, అందుకని ప్రూవ్ చేసుకుంటున్నాను. నిఖిల్ గేమ్ ఉంటే డెఫినెట్ గా బిగ్ బాస్ తప్పు చేసినాడు. లాస్ట్ లో రోహిణి అని నిఖిల్ పెట్టి నిఖిల్ కొంచెం ముందు పెట్టి లాస్ట్ లో వేరే వాళ్ళు పెట్టుంటే డెఫినెట్లీ గౌతమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, అసలు ఇది ఇంత జరిగిన తర్వాత అనేది మనకు బయటకు కనపడేది. ఈ రోజు నాకు ఇంకోటి అనిపించింది. ఒక పాయింట్ చెప్తాను. నిఖిల్ టీ షర్ట్ పోవడానికి నిఖిలే కారణం, మెయిన్ రీజన్. ఎందుకంటే గౌతమ్ వాళ్ళ బ్రదర్ ఇన్పుట్ ఇచ్చాడు, గేమ్ లో నువ్వు ఓడిపోయినా కూడా సైలెంట్ గా ఉండకు, నీ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టు, ఛాన్స్ దొరికినప్పుడల్లా. అది వాళ్ళ బ్రదర్ ఇన్పుట్. దాని వల్ల ప్రాబ్లం అయ్యే తనకే కదా బ్రో. సింపుల్ కాదు బ్రో, అది ఛాన్స్ దొరికినప్పుడల్లా పెట్టానంటే ఆ సిచ్యువేషన్ ప్రకారం పెడితే అది హైలైట్ అవుతుంది. కానీ ప్రతిదానికి నేను ఉన్నాను వస్తే ఏం చేయలేదు కదా. కానీ వాళ్ళ అనవసరమైన పాయింట్ అది, ఇవాళ అనవసరమైన పాయింట్. జోయల్ చెప్తాను, వాళ్ళు ప్రేరణ పృథ్వీ నిఖిల్ కూర్చొని తింటున్నా, ఇది గ్రూప్ గేమ్, గ్రూప్ ఈటింగ్ అంటాడేమో అనిపిస్తుంది రేపొద్దున. కాదు లిక్కి, అంటే నువ్వు అట్లా అనుకుంటే నేను ఒక పాయింట్ చెప్తే మరి వచ్చి లైవ్ లో నేను కొద్దిసేపే చూసిన విష్ణు వెన్ గౌతమ్ అండ్ పృథ్వీ మాట్లాడుకునేటప్పుడు విష్ణు వచ్చి మాట్లాడుతుంది. అది రైట్ అంటారా మరి? అప్పుడు ఏమన్నా చెప్పు జనాలు. సినారియో సేమ్. ఫస్ట్ మీరందరు కలిసి ఆడుతురు అన్నప్పుడు విష్ణు ఏమన్నదు, అప్పుడు ఏమన్నదు, ఆ టాపిక్ అయిపోయి నిఖిల్ పృథ్వీ ప్రొటెక్ట్. టుమారో కరెక్ట్ గా తెలుస్తుంది ఆ పాయింట్స్. నాకు పాయింట్ ఉంది నిఖిల్ పైన. నిఖిల్ తన టీషర్ట్ పోయింది అంటే అది నిఖిల్ తప్పే. విష్ణుప్రియ టీషర్ట్ వచ్చినప్పుడు ఈ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అక్కడ స్విమ్మింగ్ పూల్ లో దుంకుతాడు, ఆ టీషర్ట్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. అక్కడ క్లియర్ గా అక్కడ ప్రేరణకి ఇచ్చింటే ప్రేరణ చించేసేది. ఆడ ప్రేరణకి ఇవ్వకుండా పూల్లో లోపలికి పోయి లోపల దూరి ఏదేదో చేయాలనుకుని మొత్తం బెంట చేసుకుని నిఖిలే అనిపించింది నాకైతే. అక్కడ నిఖిల్ కనుక ప్రేరణ నిఖిల్ కి మెగా షిప్ అవ్వాలనే లేదు బ్రో.
అక్కడికి ఇంకోటి ఉంది, ప్రేరణ సపోర్ట్ నీటు. ఈ గేమ్ లో ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా, షర్ట్ చేతికి వచ్చి వాడు వీటికి సపోర్ట్ చేస్తున్నారో లేదో లాస్ట్ మూమెంట్ దాకా తెలియదు. లేదు బ్రో, అక్కడ ప్రేరణ ఈజ్ కంప్లీట్లీ ఆపోజిట్ టు విష్ణుప్రియ కదా, అది తను మెన్షన్ చేసేసింది ప్రేరణ. లైక్ అక్కడ అటాక్ చేసేటప్పుడు అండ్ మనీష్ as you said, adding to that point, తేజ్ ఒక టాక్టిక్ ఫామ్ అయ్యాడు దగ్గర గౌతమ్ దగ్గర షర్ట్ మీద పడిపోయి షర్ట్ చించడానికి చేశాను లాస్ట్ లో రివీల్ చేశాడు కదా, నేను సపోజ్ చేశాడు. కానీ ఒక పర్సన్ ఇంటెన్షన్స్ అనేది తెలిసిపోతాయి కదా బ్రో. లైక్ ఈ ప్రేరణ ఈజ్ వాంటెడ్ అంత ఈజీగా ఇవ్వలేము బ్రో, ఎందుకంటే నిఖిల్ వన్ ఆఫ్ ద పర్సన్ ప్రేరణ షర్ట్ జరగని ప్రేరణ తన ఫస్ట్ పృథ్వీ నబీలు యష్మి సింపుల్ నిఖిల్ చేతికి కూడా వచ్చింది. నిఖిల్ సైలెంట్ అజమ్ చేయొచ్చు, కానీ ఆ టైంలో అయితే లైక్ ఇఫ్ హీ హాస్ గివెన్ ద ప్రేరణ టీ షర్ట్ అయితే నిఖిల్ వుడ్ హావ్ బీన్ కంటెంటర్ అనిపించింది నాకైతే అక్కడ టీ షర్ట్ ఇచ్చేసింటే. అండ్ ఆల్సో మనీష్ ఇది విష్ణుప్రియ టీ షర్ట్ మన గౌతమ్ క్యాచ్ చేస్తే నిఖిలే వెళ్ళి పూల దుముకుతాడు, తర్వాత అవినాష్ దుముకుతాడు కదా. అప్పటి వరకు చాలా వరకు నబీల్ దాంట్లో దూకడు. అప్పుడు కూడా నిఖిల్ తలుచుకుంటే దాన్ని చించేసి అవతల వాళ్ళకి గౌతమ్కో వేరే వాళ్ళకో క్యాచ్ చేసుకుంటే అలాగే ఒకరొకరు అయిపోయేది అది. సునీల్ గారు అప్పుడు ఏమంటుందంటే నిఖిల్ దూకుతాడు కదా, దూకేటప్పుడే విష్ణుప్రియ షర్ట్ ని పట్టుకొని దూకుతుంది, అమ్మాయి పట్టుకొని దూకుతుంది. పక్కన ప్రేరణ అటు సైడ్ కి తిరుగుంటాడు, ప్రేరణ వస్తది అక్కడ ఇవ్వు అంటుంటే కామ్ గా ఉంటాడు. ఎందుకు తర్వాత విష్ణుప్రియ దూకి షర్ట్ లాక్కుంటది, తర్వాత నబీల్ దూకుతాడు. ఫస్ట్ దూకేది అవినాష్, అసలు అక్కడ ప్రేరణ ఇచ్చేయచ్చు. కానీ ఇక్కడ ఉషా గారు ఒక్క నిమిషం సునీల్ బ్రో, నాకు అనిపించింది ఏంటంటే విష్ణుప్రియాని కూడా ఆయనకి చెయ్యాలని ఉంది, పేరుకి మాత్రం నేను కంటెండర్ అవ్వాలని ఉంది అని మాత్రమే చెప్తాడు అనిపించింది నాకు అనిపించింది. చించేయచ్చు, ఎందుకంటే నబీల్దే చించుతాడు తను సింగిల్ గా అదే స్విమ్మింగ్ పూల్ లో. సరిగా ఆడట్లేదు చెయ్యను అని, ఇంకా తిను షర్ట్ పోయి ఎవరు తినకి సపోర్ట్ చేయకపోయేసరికి మళ్ళీ విష్ణుప్రియకి సపోర్ట్ చేశారు. అదొకటి ఉషా గారు, ఫోన్ లో ఉంటే షర్ట్ చినగటం చాలా కష్టం. షర్ట్ అనేది ఫోన్ లో తడిచిన తర్వాత అది నెక్స్ట్ పాయింట్ లేండి. ప్రేరణ పక్కనే ఉందండి, ప్రేరణ పక్కనే ఉంది, గౌతమ్ అటువైపు తనకి ఇచ్చేస్తే తన పక్కన రోహిణి ఉంది, అయిపోయేది. తను అక్కడక్కడ ఎందుకు ఇట్లా అన్నాడు అనిపించింది నాకైతే. పక్కన ప్రేరణ అనేది విష్ణుప్రియాని చెయ్యాలని ఉంది, పేరుకి మాత్రం నేను అవ్వాలని ఉంది అంటాడు. అందుకని ప్రేరణ మెన్షన్ చేస్తుంది, ఒక పాయింట్ ప్రేరణ మెన్షన్ చేస్తుంది లైవ్ లో, హౌ నిఖిల్ హౌ యూ కెన్ మేక్ సచ్ బ్లండర్స్ అంటే అంత ఈజీగా జరిగేదాన్ని కూడా హౌ యూ కెన్ మేక్ సచ్ బ్లండర్స్ అంటది. అవును అడుగుతుంది ఈజీగా నువ్వు నాకు ఇచ్చేయచ్చు, వీళ్ళందరూ చెప్పారు కదా నువ్వు ఒక్కోరి దగ్గర ఒక్కో మాట చెప్పొద్దు అనేది. ఈ రోజు కూడా చాలా అంటే వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి నేను చెప్తున్నా, సేమ్ ఈ రోజు కూడా అదే చేశాడు. తను నిఖిల్ గాని అంటే అవి కొంచెం హైలైట్ అవ్వట్లేదు కాబట్టి 2-3 వీక్స్ ఇలానే వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు, కానీ హైలైట్ అయితే ఏంటంటే ఫస్ట్ నబీల్ కి సపోర్ట్ చెయ్యనని చెప్తాడంట. అంటే ఎవరు అవినాష్ ఎవరు అడిగినప్పుడు, తర్వాత నబీల్ ఒక్క నిమిషం ఫస్ట్ నబీల్ తోటే అంటాడు సపోర్ట్ చేస్తాను, నబీల్ కూడా అంటాడు నీకు సపోర్ట్ చేస్తానని. ఆ తర్వాత వస్తది తింది అవినాష్ది, నేను చెయ్యను అన్నది. ఫస్ట్ అది వస్తుంది, తర్వాత ఇది వస్తుంది. అండ్ పల్లవి గారు నాకు ఇంకోటి అర్థం కాలేదు, అవినాష్ దూకింది దాన్ని సేవ్ చేయడానికి చింపడానికి దూకాడు అనేది కూడా మాకు తెలియదు క్లారిటీగా.
ఎందుకంటే కానీ అవినాష్ విష్ణుప్రియది సేవ్ చేస్తానంటాడు. విష్ణుప్రియది సేవ్ చేస్తాను. విష్ణుప్రియ బట్ అది సేవ్ రోహిణి ఆఫ్ చేయడం అవుతుంది కదా. విష్ణుప్రియది సేవ్ చేస్తానంటాడు. గా ఉంటుంది. సేవ్ చేయడానికి అండి, నేనేమంటున్నా, లేకపోతే అవినాష్ కి నిజంగా అది ఆడాలి, అది అంత తెలివి ఏమైనా ఉండింటే సేవ్ చేసా, కానీ విష్ణుది పోగొడితే రోహిణికి ఒక ఎక్స్ట్రా ఛాన్స్ దొరుకుతుంది కదా. అంటే అప్పటికి రోహిణి సెలెక్ట్ అవుతుందో లేదో తెలియదు కదా. అవినాష్ది నేను ఇది సేవ్ చేస్తానని చెప్పి అక్కడ ప్రొటెక్ట్ చేస్తుంది, అందుకని దీనికి హెల్ప్ చేస్తాడు. డీలింగ్ విష్ణుప్రియ అవినాష్ది హెల్ప్ చేస్తానని చెప్తుంది, సో అందుకని తిను హెల్ప్ చేస్తాడు. కానీ అవినాష్ అదొకటి. ఎవరు ఉషా ప్రొటెక్ట్ గారు చేయాలి? విష్ణుప్రియ ఎక్కడ ఆడిందండి అసలు? విష్ణుప్రియ అవినాష్ ఆడిందా? ఆడలేదు కదా. ఉషా గారు అది నిలబడేటప్పటికి చాలు ఓన్లీ అనుకున్నాడు. పృథ్వీకి తనకి తప్పించి మిగతా ఎక్కడా ఆడలా తను. అండ్ ఇంకొకటి అవునండి, ఏదో నాగరాజ్ అవినాష్ గారు కోసం ఏదో నిలబడింది కదా, ఫార్మాలిటీగా కామెడీగా కించకోకుండా ఆడింది. అది నిలబడితే చాలా. కావాలనుకుంటున్నాడు. నాగరాజ్ గారు అదే రోహిణి రేపటి దాంట్లో వస్తుందో రాదో తెలియదు గాని, రేపటి దాంట్లో అంటే ఈ రోజు అయిపోయిన లైవ్ లో అదే జరుగుతుంది. విష్ణు అండ్ రోహిణికి ఒక పాయింట్ వస్తది, నువ్వు ఏదైనా చేసే పని అయితే మనస్ఫూర్తిగా చెయ్యని రోహిణి చెప్తది. తినంటది 100 రూపాయల్లో రూపాయి ఇచ్చినట్టే కదా, నువ్వు అసలు అట్లా తీసేస్తావా అని అంటది. ఇదే జరుగుతుంది. ఇట్లాంటి పాయింట్స్ బాగానే మాట్లాడిద్దిలేండి విష్ణు. ఇంకా ఇప్పుడు ఆమె అలాగే ఫీల్ అయ్యింది, నేను సపోర్ట్ చేశాను అనేసే ఫీల్ అయ్యింది అవినాష్. కాదండి ఉషా గారు, కదా మరి సపోర్ట్ పాయింట్ చేసినట్టే వచ్చింది కదా అని కాబట్టి అంటది. ఉషా గారు పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. మొన్న రోహిణి మెగా చీఫ్ అప్పుడు కూడా ఏదో వేసానంటే వేసింది కానీ హార్ట్ఫుల్ గా చేసింది ఆ రోజు మటుకు. మరి అదే కదా అడిగింది వాళ్ళ రోహిణి. ఇవాళ అదే కదా అడిగింది పాయింట్, ఇవాళ అదే అడిగింది. ఇవాళ కూడా చేయలేదు కాబట్టి దాన్ని ఎత్తింది ఎవరు? రోహిణి. లేదు, ఇవాళది అడిగింది, మొన్నటిది అడిగింది. అప్పుడు కూడా అంటే అది ఉడత సాయం చేస్తున్నా కదా అని. అదే ఏదో ఒకటి చెప్తుంది అసలు. ఉడత మనస్ఫూర్తిగా సాయం చేస్తది, నా వల్ల ఎంత అయితే అంత అని. నేను చేశానంటే చేశానని ఉడత చేయదు, అది అర్థం కావట్లే విష్ణుప్రియకి. చెప్పేది ఏదో చెప్తుంది. విష్ణు గారి పాయింట్ ఏం లేదు, ఇండైరెక్ట్లీ నేను డ్యామేజ్ చేయట్లేదు కదా రివర్స్ లో అని. రివర్స్ లో డ్యామేజ్ చేయట్లేదు కదా. ఉషా గారు అసలు ఇవాళ ప్రేరణ మామూలుగా చెప్తుంది, తను చాలా స్ట్రాంగ్, తను ఆడాలనుకుంటే చాలా గేమ్స్ లో గానీ దేంట్లో గానీ చాలా బాగా ఆడిద్ది, కానీ తను ఏంటంటే ఈజీగా తీసుకుంటుందని పర్టికులర్ గా చెప్తుంది తన గురించి. నిన్ననో లైవ్ లో అంటది విష్ణుప్రియ, ఇప్పటి నుంచి అసలు నా విషయం నేను ఆడటం ఇదవ్వాలి సంథింగ్ అంటది, స్టార్ట్ చేస్తాను నా గేమ్ ని. పల్లవి గారు మీరు చెప్పిన పాయింట్ చెప్పనా? ఒక పాయింట్ లీక్ చేసిన అనుకోవద్దండి, రేపు జరిగే టాస్క్ లో కూడా 5 మెంబర్స్ లాస్ట్ వచ్చి విష్ణుప్రియనే అంట. అండ్ ఉషా గారు అప్పుడు ఒక పాయింట్, అవినాష్ అది చేసిన బ్లండర్. ఎందుకంటే అవినాష్ కే తెలుసు నా టీ షర్ట్ వస్తే వీళ్ళు చింపి పడేస్తారు, మీరే చింపి పడేయండి బిగ్ బాస్ కి అని అంటాడు. అందరికి అది క్లియర్ కట్ అవినాష్ పోతుంది. బికాస్ ఇది సెకండ్ మెగా చిప్ 2 times అయ్యాడు, రన్నింగ్ మెగా చిప్ అని అతనికి తెలుసు. హోప్స్ లేదు అక్కడ, హోప్స్ లేదన్నప్పుడు విష్ణుది కూడా పీక్ అయ్యాలి అక్కడ ఏంటి గివింగ్ బ్యాక్? నాకు అది అర్థం కాలేదు. ఎంతసేపటికి ఇంకా అవ్వాలనే ఉందండి, నెక్స్ట్ కూడా వచ్చి సేవింగ్ వస్తే నెక్స్ట్ దానికి వెళ్ళాలని. అందుకని మధ్యలో నబీల్ని అడుగుతారు. అసలు చాలా డిస్కషన్ జరుగుతుంది, నబీల్ని నువ్వు చేస్తావా లేదా అని అడిగితే నువ్వు ఇప్పుడే 2 times అయ్యావు కదా అని అంటాడు. తర్వాత నబీల్ వెళ్ళి మళ్ళీ నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి అంటే, సరే మొన్న షీల్డ్ నువ్వు నాకు చేసావు కాబట్టి నేను నీకు చేస్తాను అని చెప్తాడు. నిఖిల్ దగ్గర కూడా డిస్కషన్ జరుగుతుంది. రోహిణి మొహం మీదే వెళ్ళి చెప్తది, నేను మిగతా వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, నువ్వు ఇప్పటికే 2 times అయ్యావు కదా, అవ్వని వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని. అప్పుడు కూడా ఫస్ట్ కొంచెం నార్మల్ అయిపోతాడు, తర్వాత ఇంకా అందరూ తీసేసేటట్టున్నారు అని చెప్పేసి ఇంకా కామ్ గా ఉంటాడు. కానీ మీరు ఈ రోజు గేమ్ అబ్జర్వ్ చేస్తే ప్రేరణకి ఫుల్ సర్కిల్ వచ్చింది. ఏదైతే బ్లండర్ మిస్టేక్ చేసిందో ఆ సెకండ్ ఓట్ లో రోహిణికి, దాని ఇక్కడ గివింగ్ ఇచ్చేలో ఒక ఆపర్చునిటీ ఇచ్చింది.
దానివల్ల రోహిణి చీఫ్ అయితే కనుక వాళ్ళది ఫుల్ సర్కిల్ అవుతుంది. తిన వల్ల తన చీఫ్, తన వల్ల తిని చీఫ్ అని ఇంకోటి కూడా తను బ్లండర్ ఏం చెయ్యలేదంటే, ప్రేరణ యష్మి ఏదో గేమ్ చూపిద్దామని ప్రేరణ వెళ్ళి అంతలాను ఫైటింగ్ చేసింది. అయినా ప్రేరణ యష్మిది సపోర్ట్ చేసింది, సేవ్ చేసింది తన టీ షర్ట్. యాక్చువల్ గా ఉషా గారు తను అదే చేసింది కదా యష్మి అని గనక మళ్ళీ అపోజిట్ గా వెళ్ళి చించలేదు. ఉషా గారు అదే యష్మి సపోర్ట్ చేస్తే ప్రేరణ మిగిలేదు అక్కడ. ఓన్లీ నబీలును ప్రేరణ యష్మినే వాళ్ళిద్దరే బాగా ఫైట్ చేసి, మిగతా వాళ్ళందరూ చూస్తా ఉన్నారు. కేవలం వాళ్ళిద్దరే చించింది నా టీ షర్ట్. అదే మేడం గారు నేను అనేది, నబీలు వాళ్ళిద్దరే చేసింది. అదే గనక యష్మి గనక సపోర్ట్ చేస్తే ఉండేది అక్కడ. కానీ తనేమంది, నేను ఇండిపెండెంట్ గా ఆడుతున్నాను, నేను సింగిల్ గా ఆడుతున్నాను, ఎవరిదైనా చించేస్తానని తను చెప్తుంది కదా. పల్లవి గారు అది అసలు గేమే ఇండిపెండెంట్ గేమ్ కాదు మేడం గారు. అది అసలు ప్రూవ్ చేసుకోవడానికి ఆడింది అంటున్నా నేను. అలా చూపించుకోవడానికి ఆడింది అని ప్రేరణ ఆ విధంగా కింద పడి మీద పడి ఆపింది. ఆపపోతే చించేవాళ్ళు కదా. నాగరాజు గారు ఇష్మి ఏంటంటే ఎవరైనా ఏదైనా చెప్తే స్ప్లిట్ లో చేంజ్ అవుదామని ట్రై చేస్తారు. దాని ఇంపాక్ట్ ఏంది అనేది చూడదు. ఎవరు ఏది చెప్పినా ఎందుకు నిఖిల్ కియా రోహిణి అంటే రోహిణికి ఓట్ వేయలేదా చీఫ్ కంటెండర్ కి? అట్లాగే ఉంటది. అండ్ ఇంకొకటి, మనీ కంటని టార్గెట్ చేయదని అనగానే నెక్స్ట్ డే నుంచి అతని గురించి ఫోకస్ చేయడం మర్చిపోయింది. కంప్లీట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఒకసారి అనగానే వెంటనే ఇంప్లిమెంట్ చేస్తుంది. అసలు మణికంఠ ఇంకా అసలు అలా చేస్తే ఫేక్ అనిపిస్తుంది కదా నాగరాజు. ఇమ్మీడియట్ గా తను మైండ్ సెట్ అది. సునీల్ గారు ఫస్ట్ కాడి నుంచి మీరు చూసారో లేదో, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అంతే తన గేమ్. ఫస్ట్ లో అసలు చీఫ్ కంటెండర్ వీళ్ళిద్దరు ఇస్తారు, నిఖిల్ను తను నైని, అదే డాన్సర్ నైనిక, వాళ్ళిద్దరు ఇస్తారు కదా. అప్పుడు తను పోట్లాడిద్ది. ఎవరు నిన్న వచ్చింది కదా ఫస్ట్, సోనియా పోట్లాడుతుంది. అప్పుడు కూడా తను అప్పటి నుంచి తన గేమ్ అంతే, ఎప్పటికప్పుడు చేంజ్ చేసేసుకుంటది మైండ్ సెట్. ఎందుకన్నా మరి మారిపోతా ఉంటది. ఒక్కసారి మాట, ఒకసారి అసలు ఉండనే ఉండదు ఫస్ట్ కాడి నుంచి అసలు. మీరు సోనియా పేరు ఎట్లా మర్చిపోతారండి? అమ్మాయి సోనియా అంట. బిగ్ బాస్ 8 ఉన్నది కాదు. వచ్చాడా? రాలేదండి పల్లవి గారు. సోమవారం రాలేదా? అది కాదు పల్లవి గారు, మీరును ఫైటర్ ఇద్దరు మామూలుగా హైప్ చేయలేదండి. ఆ హైప్ కాస్త బలి అయిపోయిందండి. ఎవరిని? సోనియానా? అంటే వీళ్ళు ముందు రోజు చేసారు, ఆ రోజు అలా హైలైట్ చేస్తేనే కదండి టీఆర్పీ వస్తుంది. ఇప్పుడు మనం కూడా ప్యానెల్ లో హైలైట్ ఇచ్చి మాట్లాడతాము. ఎంతైనా గానీ అతను ఎంత బ్యాడ్ చేసినా కొంచెం మాత్రం ఆ 7 మెంబర్స్ లో అందరికన్నా ఎక్కువ పాయింట్స్ చెప్పింది సోనియానే కదా. చెప్పాల్సిందంతా చెప్పేసింది అక్కడ మొత్తం. చెప్పడం పెద్ద విషయం కాదు, కానీ తను ఎప్పుడైనా అప్పుడు కూడా నామినేషన్స్ లో పాయింట్స్ బానే చెప్తది. ఏది అడిదిప్పి తనకే చెప్పుకుంటది. అది ఫస్ట్ నుంచి ఉన్నది సోనియాలో. వేరే వాళ్ళు 20 minutes లో వెళ్ళిపోయారు, చెప్పారు, వెళ్ళారు, పోయారు. ఆర్గ్యుమెంట్ ఆమె 3 hours ఇద్దరి కోసం. ఫస్ట్ డే నుంచి లాస్ట్ వరకు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని కలిపింది. సునీల్ గారు, ఒక్క ప్రేరణకి మాత్రమే 2 hours పట్టింది. ప్రేరణకి మాత్రమే 2 hours, నిఖిల్ కి 1 hour పట్టింది. లైవ్ లో అయితే చచ్చిపోయాం. అన్ని చెప్పేసింది. నామినేషన్స్ అది గ్రూప్ గేమ్ ఎక్కడ ఆడారో అది ఒకటి చెప్పేసింటే ఈ తలకాయ నొప్పి ఉండేది కాదు. పాపం జుట్టు పీకొని చచ్చిపోతున్నారు లైవ్ లో. నేనేమంటానంటే బీబీ టీమ్ కూడా ఎక్స్పోజ్ ఎందుకు చేయట్లేదంటే, వీళ్ళు చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు, ఇది ముదురు పాకం పడి ఎత్తది కదా, ఆ టైంలో ఎక్స్పోజ్ చేస్తారేమో బీబీ టీమ్ కూడా వీడియో వేసి అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు నిన్న కూడా రేషన్ టాస్క్ జరిగితే బిగ్ బాస్ చెప్తూ ఉంటాడు ఆశకి అద్దులే ఉండాలి అనేసి చెప్తుంటే, నవీలు అసలు ఎంత ఇదండి, తిండి కోసం వచ్చారు, ఇంట్లో ఎప్పుడు తినలేదా అనిపించింది నాకు. వాళ్ళైతే నిజంగా అలాగే చేశారు.
పల్లవి గారు ఒక మాట అక్కడికి అంటాడు తేజ గౌతమ్ విత్ చెప్తున్నాడు నబీల్ కన్వర్సేషన్ ఆడ లో. అవినాష్ మా వార్నింగ్ ఇస్తున్నారు పంపించేద్దాం చెప్పాడు, అనేసి తేజ చెప్తుంటే గౌతమ్ చెప్పాడు, ఆహా, అసలు వినట్లేదు గౌతమ్ చెప్తాడు. వాళ్ళు. ఒక్క నిమిషం అవును. పల్లవి గారు, ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాడు. నువ్వు ఇది ఇన్ఫినిటీ రూమ్ కి వెళ్ళి పెద్ద త్యాగం చేస్తున్నాడు అన్నట్లు అందరికి తెలిసింది. నువ్వు అదే అంటే అన్లిమిటెడ్ రేషన్ కి వీక్ మొత్తం అంటే హౌస్ మొత్తం ఉండేంత వరకు ఓకే త్యాగం సునీల్ చేస్తాను చెప్పి మధ్య మధ్యలో సారీ say guys, it's time up. Like process. Thank you for లిక్కి నైట్. joining and ఓకే, sharing గుడ్ your నైట్. ఓకే బాయ్. ఓకే థ్యాంక్స్ గుడ్ నైట్. బాయ్. గుడ్ నైట్ ఫ్రెండ్. ఏం లిక్కి బ్రో. ఓకే గైస్, ఇది ఈ రోజు ఎపిసోడ్ అండ్ లైవ్. రేపటి ఎపిసోడ్ రేపటి లైవ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ ఇన్ దిస్ లైవ్ అండ్ panel and comment sections. Okay, and thank you. Good night. Have a nice day. సో ఓవరాల్ గైస్ ఇవి మన టాక్స్ అబౌట్ బిగ్ బాస్ షో ఈ రోజుకి. సో డెఫినెట్లీ గైస్ రేపు కలుసుకుందాం విత్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టఫ్ విత్ ఎంటర్టైన్మెంట్ అండ్ అగ్రెసివ్నెస్. ఎందుకంటే ఈసారి ఒక సైడే గేమ్ నడుస్తుంది, ప్రతి ఒక్క సైడ్ నుంచి ఆలోచించాలి. సో సీ యూ ఆల్ గైస్ టుమారో. అండ్ వీడియో డెఫినెట్లీ లైక్ చేయండి, మీ సపోర్ట్ నాతో ఉంటుందని ఆశిస్తున్నా. చాలామంది వస్తున్నారు గైస్, చాలా సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గైస్, ప్యానెల్ మెంబర్స్కి అండ్ ఎవరైతే కమెంట్ సెక్షన్ అండ్ చూస్తున్న వాళ్ళకి థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ జాయినింగ్ వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. హోప్ మీరు ఈ షో ఎంజాయ్ చేస్తున్నట్లు అనుకుంటా. అండ్ డెఫినెట్లీ గైస్ మీ కమెంట్ చేయండి. అండ్ డెఫినెట్లీ సార్ మనం ఓటింగ్ వరకే కాదు, మనం కూడా మాట్లాడవచ్చు. ఇదే మన వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది ఫస్ట్ టైం ఒక న్యూ ట్రెండ్. సో డెఫినెట్లీ గైస్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ కమెంట్ అబౌట్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరికైతే మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా. ఐఎమ్ హ్యాపీ టు సీ యువర్ ఆల్ కమెంట్స్. అండ్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి, గుద్దుతే లైక్ పడిపోవాలి గైస్. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సపోర్ట్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్ గైస్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై. సో గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ బెల్ ఐకాన్ పైన డెఫినెట్లీ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. అండ్ ఫర్ కొలాబరేషన్ ఆన్ స్పాన్సర్షిప్ ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ గైస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.